ఒక్క రోజులో 1000 కోట్ల అపార్ట్మెంట్లు హైదరాబాద్లో అమ్మేశారు. చూడండి, ఢిల్లీ నుంచి ఒక ఫ్యాషన్ డిజైనర్ కలిసాను అనుకోకుండా ఒక పార్టీలో. నేను అడిగాను హైదరాబాద్లో ఎందుకు అని. ఇండియాలో వెళ్ళిన ప్రతి ఊర్లోనే బార్గెన్ చేస్తారంట, హైదరాబాద్లో బార్గెన్ చేయరంట. 3, 5, 7, 10 Hyderabad is doing exceptionally well. ఇప్పుడు కోకాపేట అంటే వావ్ కోకాపేట, అప్పుడు కోకాపేట అంటే ఏముంది అక్కడ, ఏమీ లేదు, మట్టి. 2024 హైదరాబాద్ has done highest commercial leasing, అంటే 1,10,00,000 స్క్వేర్ ఫీట్ మనం లీజ్ చేసినాం. ఎన్ఆర్ఐ కపుల్ ఆర్ ఎన్ఆర్ఐ ఫ్యామిలీ ఈస్ లుకింగ్ టు ఇన్వెస్ట్. ఏ ఏరియా ఆఫ్ హైదరాబాద్ లో మీరు రికమెండ్ చేస్తారు? నాకు కొద్దిగా ఏంటంటే అన్అఫోర్డబుల్ కావద్దు సిటీ, అఫోర్డబుల్ ఉండాలి, అంటే స్టేబుల్ గ్రోత్ ఉంటే దాన్ని ఇట్స్ ఎక్సెప్షనల్, అండ్ ఆ డైరెక్షన్ లో వెళ్తుంది సిటీ. సో వీఆర్ వెరీ హ్యాపీ. 3,000 అపార్ట్మెంట్లు అమ్మేశారు. వావ్, అంటే ఇస్ నాట్ అ స్మాల్ గై, ఇస్ అ బిగ్ గై. It's definitely going to be the future of India. సో హాయ్ గైస్, మీకు ఇంట్రొడక్షన్లో చెప్పినట్టు మనందరం చాలా కీన్ ఆస్పెక్ట్స్ రెండు ఏంటంటే హౌ టు మేక్ మనీ. నిజంగా మనం అడ్మిట్ చేసినా అడ్మిట్ చేయకపోయినా, లేకపోతే మనకున్న డబ్బుల్ని ఎలా ఇన్వెస్ట్ చేయాలి అని. సో రెండు మాధ్యమాలు అయితే బాగా కనిపిస్తున్నాయి, స్టాక్ మార్కెట్ అండ్ రియల్ ఎస్టేట్. రెండిట్లోనే నేను బాగానే ఇన్వెస్ట్ చేస్తున్నాను కాబట్టి సో నాకు కూడా ఎన్నో క్వశ్చన్స్ ఉన్నాయి. ఇప్పుడు మన FTL స్టార్ట్ అయ్యింది, దానివల్ల మన ల్యాండ్ రిస్కా, అపార్ట్మెంట్స్ రిస్కా, అంతేకాకుండా ఇక్కడ ఉంటూ కూడా హైదరాబాద్లో కానీ వైజాగ్లో కానీ ఇండియాలోని ఇన్వెస్ట్మెంట్స్ ఎంత ఈజీ, వీటన్ని క్వశ్చన్ చాలా లింగరింగ్ క్వశ్చన్స్ ఉన్నాయి. సో నాకు ఇంట్రోలో చెప్పినట్టు ఒక రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ అయితే దొరికారు. నాకు కూడా ఎప్పటి నుంచో పాడ్కాస్ట్లు చేయాలని ఉంది. ఐ బీన్ మల్లింగ్ దిస్ అండ్ ఐ బీన్ ప్లానింగ్. సో నా ఫస్ట్ పాడ్కాస్ట్ ఈయనతోనే చేద్దామని, ఎందుకంటే ఇక్కడ చాలా రియల్ ఎస్టేట్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలగాలి. So we'll start the show. Okay na? Ready. So Ajitesh, hi. Hi Ravi. Yeah, good to see you finally in person. Same here. So to start with అంటే ఇంట్రొడక్షన్ కోసం, సో మీరు రియల్ ఎస్టేట్ చేస్తారని బాగా తెలుసు. సో ప్లీజ్ టాక్ అబౌట్ యువర్ బ్రాండ్. అంటే మీరు రియల్ ఎస్టేట్ ఎలా ఇన్వెస్ట్ చేస్తారో, ఏం చేస్తారో అది చేసే ముందు డైరెక్ట్ క్వశ్చన్. చాలా మంది ఏం చెప్తారంటే రియల్ ఎస్టేట్ అనేది బబుల్. అంటే ఇప్పుడు హైదరాబాద్లో చూస్తే ఒక డీసెంట్ గుడ్ అపార్ట్మెంట్, అంటే అప్స్కేల్ అపార్ట్మెంట్ 9 కోట్లు, 10 కోట్లు, 12 కోట్లు అంటే అలా స్టార్ట్ అవుతున్నాయి. సో నా ఉద్దేశం ఏంటంటే 9 కోట్లు ఇచ్చి, ఇప్పుడు నేను సిన్స్ ఐ బీన్ లివింగ్ ఇన్ ది US ఫర్ లాంగ్ టైమ్, నాలాగా వేరే NRIs, ఈజ్ హైదరాబాద్ ద రైట్ ప్లేస్? ఫస్ట్ క్వశ్చన్. ఈ రియల్ ఎస్టేట్ బబుల్, ఈజ్ ఇట్ రియలే బబుల్? అంటే సారీ ఐ సెడ్ బబుల్, అంటే జనాలు సో రియల్ ఎస్టేట్ అన్నది నిజంగా బబులా, లేకపోతే ఇంకా కంటిన్యూస్గా అలాగా ఎస్కలేషన్ ప్రాసెస్లో ఉందా? లాస్ట్ క్వశ్చన్, నా అజంప్షన్ ఏంటంటే ల్యాండ్ అన్నది ఫైనైట్ కదా, యూ కెనాట్ ఇంక్రీజ్ ద సైజ్ ఆఫ్ ఎర్త్. కాబట్టి అందరూ ఏం చెప్తారంటే సోహన్ బాబు గారు ఎగ్జాంపుల్ చెప్తారు, ఎక్కడ చూసినా ల్యాండ్లో పెట్టండి అని. సో ఈ క్వశ్చన్స్ అన్నిటికీ మీరు ఆన్సర్ చేయగలరని యాజ్ అన్ ఎక్స్పర్ట్ విత్ యువర్ మీ కంపెనీ ఇంట్రొడక్షన్ ఫర్ ASBL. Firstly, thank you Ravi garu. I mean, it's good to meet you in person, right, and connect to your audience through you. Okay. So a little bit about myself Andy. I did my undergraduate year in US in Purdue University, West Lafayette lo, Indianapolis. So I'm a boiler maker. Okay. Right, so akkada undergraduate lo economics chadukunnanu with a minor in mathematics. Then I went back to India to 2013 lo. Okay. 2013 September lo I went back to India, and then I did my first project with my dad. Okay. My dad is one of the founding member of Ashoka Builders, one of the oldest developer in the city. So an established real estate కాబట్టి మీకు ఈజీ అయిపోయింది. ఈజీ అయిపోయింది, డెఫినెట్లీ నాకు ఈజీ ఉండే రిలేటివ్లీ. రైట్, సో వెళ్ళి మా డాడీతో ఒక ప్రాజెక్ట్ చేశాను, ల్యాండ్ అక్విజిషన్ నుంచి హ్యాండ్ ఓవర్ వరకు చేసిన తర్వాత దెన్ ఐ స్టార్టెడ్ our company ASBL. Me and my partner Anil was my first landowner in my dad's project. So full name ఏంటి ASBL అంటే? Ashoka Builders India Private Limited. Okay, Ashoka, yes. Okay. That's our corporate name, but brand is ASBL. Okay. Right, so then we started in 2017, right when the entire pan India GDP was growing. We were at the right place at the right time, right? That was always I say when people say you guys have done good, I say 50% of it was luck. అంతే, ఎక్కడైనా అంతే. ఇప్పుడు నన్ను కూడా అడుగుతారు ఇప్పుడు గ్రీన్ కార్డ్ గురించి, నువ్వు ఆ టైంలో వచ్చేసావంటే ఆ టైంలో వచ్చేసావు కాబట్టి గ్రీన్ కార్డ్ వచ్చేసింది. దట్ ఐ కెనాట్ కంట్రోల్ కదా, నేను ఎప్పుడు పుట్టాను ఎప్పుడు గ్రీన్ కార్డ్ మనం ఏం చేయలేము. కరెక్ట్. సో అట్లా we established in 2017. So because నేను రియల్ ఎస్టేట్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా కాబట్టి I got to learn a lot of things on what not to do. చాలాసార్లు ఏంటంటే ఇట్స్ ఏం చేయాలో అందరూ చెప్తారు, ఏం చేద్దాం అది ఓన్లీ అదే మనకి యాక్చువల్లీ లైఫ్లో టైం పడుతుంది నేర్చుకొని. ఎక్స్పీరియన్స్ అనేది కదా, ఏం చేయొద్దని తెలుసుకోవడం. సో వెన్ ఐ naturally డాడీ ఉండే కాబట్టి, అండ్ చిన్నప్పటి నుంచి I was exposed to real estate, like from when I was like 10 years ఆఫీస్కి వెళ్ళినప్పుడు అట్లా చిన్న నేర్చేసుకుంటాం కదా చిన్న.
సో అట్లాకెళ్ళి ఆ ఎక్స్పీరియన్స్ అంతాతోని వీ స్టార్టెడ్ 2017లో. సో ఫస్ట్ యాజ్ అ కంపెనీ ఏంటంటే వీ రియలైజ్ దట్ వీ హ్యావ్ టు బి ఫోకస్డ్. చాలాసార్లు రియల్ ఎస్టేట్లో నేను చూసింది ఏంటంటే ఒక డెవలపర్ వేరియస్ ల్యాండ్ ప్లాటింగ్ బిజినెస్లో ఉంటారు, ల్యాండ్ ట్రేడింగ్ బిజినెస్లో ఉంటారు, అన్ని మాల్స్ బిజినెస్, అన్ని వేరీడ్ బిజినెస్ క్లాసెస్లో, అసెట్ క్లాసెస్లో ఉంటారు. వాట్ వీ రియలైజ్ ఇస్ దాట్ our structure is not working. Lot of the companies from 2005, I did my research data చూస్తే కూడా companies which were selling in various asset classes are struggling. So దానివల్ల we decided that let's be single focused, ఒకటే asset class. So we as ASBL we do primarily condos or apartments. కాంటెక్స్ట్ లో మాట్లాడతాం, primarily apartments కడతాం. నెక్స్ట్ ఇంకోటి చూసింది ఏంటంటే అగైన్ రియల్ ఎస్టేట్లో మల్టిపుల్ లొకేషన్స్ డిఫరెంట్ సిటీస్లో కూడా కడుతుంటారు. అగైన్ వెరీ ఫ్యూ బ్రాండ్స్ succeeded in that and it took them a long time also. So మీరు ఓన్లీ హైదరాబాద్ సెంట్రిక్? ఓన్లీ హైదరాబాద్ అండి ఇప్పటికీ. అఫ్ కోర్స్ ఇన్ ద ఫ్యూచర్ వీ మైట్ చేంజ్, బట్ నెక్స్ట్ 3 to 5 years వీ ఓన్లీ ఇంటెండ్ టు బీ ఇన్ హైదరాబాద్. అండ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా వీఆర్ ఓన్లీ ఇన్ హైదరాబాద్. సో ఓన్లీ హైదరాబాద్లో ఓన్లీ అపార్ట్మెంట్స్ కట్టే బ్రాండ్ మేము. అండ్ మా కస్టమర్ ఎవరు అంటే వర్కింగ్ ప్రొఫెషనల్, ఎవ్రీబడి హూస్ డూయింగ్ అ జాబ్ ఈజ్ అవర్ కస్టమర్. And naturally, because we were building most of our projects in financial district, the core of Hyderabad అనుకోండి, ఆ ఏరియాలో ఎక్కువ టెక్ జాబ్స్ ఉంటాయి, ఐటీ అండ్ టెక్ జాబ్స్. అందుకు లాట్ ఆఫ్ అవర్ కస్టమర్స్, ఆల్మోస్ట్ 85 to 90% ఆఫ్ అవర్ కస్టమర్స్ ఆర్ ఐటీ అండ్ టెక్ వర్కర్స్. సో మీ కస్టమర్స్లో ఎంత పర్సెంటేజ్ అంటే నాన్ రెసిడెంట్ ఇండియన్ ఎన్ఆర్ఎస్ అంటారా? అరౌండ్ 35 to 40% ఉన్నారండి. అందులో 90% యూఎస్ నుంచి. సో పెద్ద మార్కెట్ అయితే. సో డైరెక్ట్ గా నా క్వశ్చన్ బబుల్ గురించి చెప్పండి. ఇంట్రెస్టింగ్ అంటే అందరికీ ఇదే లింగరింగ్ క్వశ్చన్స్ కదా నిజంగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2004లో నా దగ్గర ఇన్నఫ్ డబ్బులు ఉండేవి. కోకాపేటలో అందరూ ఎకరాలు కొనుక్కోమని చెప్పేవారు, మన దగ్గర డబ్బులుండి కూడా నేను కొనుక్కోలేదు. సో ఇట్స్ అ లాస్ట్ ఆపర్చునిటీ. కానీ లాస్ట్ ఆపర్చునిటీస్ అలా కంటిన్యూ అవుతాయి. ఆ తర్వాత శంకర్పల్లిలోని 2014లో అనుకుంటా మా ఫ్రెండ్ మళ్ళీ కొందాంరా అన్నాడు, కొనలేదు. సో అలా లాస్ట్ ఆపర్చునిటీస్ అని ఏదో చెయ్యాలని తప్పన వేరే వాళ్ళు చూసేసి వేరే వాళ్ళు నేను అది కొన్నా ఇది కొన్నా ఇది కొన్నా అంటారు కదా. సో మీ ఒపీనియన్లో ఇప్పుడు హైదరాబాద్లో కానీ అంటే ఇన్ జనరల్ లేకపోతే స్పెసిఫిక్గా హైదరాబాద్ కానీ ఇన్ జనరల్ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ కానీ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ గుడ్ ఆర్ బ్యాడ్ ఆర్ కెన్ వి వెయిట్? అది నా క్వశ్చన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక లాంగ్ ఆన్సర్. కరెక్ట్, రైట్. సో ఇందులో 2-3 థింగ్స్ అండి వాట్ ఐ వుడ్ లైక్ టు పాయింట్ అవుట్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే బబుల్ అనేది రియల్ ఎస్టేట్కి ఒక్కదానికి సంబంధించింది కాదు. రైట్. మీరు చూస్తారు ఒక కపుల్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ క్రిప్టో కరెన్సీస్లో బబుల్ ఉండే. రైట్. మీరు పాండమిక్ తర్వాత చూస్తే ఎన్ఎఫ్టీస్, ఆ డ్రంక్ అండ్ మంకీ, మీకు ఐడియా ఉంటుంది, అది దట్ గాట్ సోల్డ్ ఫర్ మిలియన్స్. రైట్. సో బబుల్ అనేది ఎప్పుడు వస్తుంది అంటే వెన్ దెర్ చీప్ క్రెడిట్. రైట్. ఇప్పుడు బ్యాంక్ 2% 3%కి లోన్లు ఇస్తే ఏమవుతుంది, ఎవ్రీబడి విల్ బారో అండ్ జస్ట్ స్ప్లర్జ్ ఇట్. సో బబుల్ అందుకు వస్తుంది. సో జస్ట్ అండ్ మీరు ఈ లాస్ట్ ప్రాబబ్లీ 2019 or 2020 నుంచి 2023 ఆ టైం 2022-23 వరకు చూస్తే ప్రతి దగ్గర ఉండే ప్రతి యాసెట్ క్లాస్లో బబుల్ ఉండే. ఇట్ వాస్ రియల్ ఎస్టేట్, ఇట్ వాస్ క్రిప్టో కరెన్సీస్, ఇట్ వాస్ స్టాక్ మార్కెట్స్, అండ్ ఇప్పుడు నౌ దే ఆర్ సేయింగ్ ఏఐ స్టాక్స్ అన్నిట్లో బబుల్ ఉంది. మీరు 1-2 days దాకా డీప్ సీక్ చూసారు కదా, $600 billion ఓన్లీ ఫర్ ఎన్విడియా, ద హైయెస్ట్ ఎవర్. సో బబుల్ అనేది అట్లా వస్తుంది. సో డెఫినెట్లీ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఆల్సో గోయింగ్ త్రూ ఇట్స్ కర్వ్. బట్ మేజర్ థింగ్ ఏంటంటే వాట్ ఈస్ ద ఇన్వెస్ట్మెంట్ పర్స్పెక్టివ్. లెట్స్ సే మీరు ఇప్పుడు 1 year పర్స్పెక్టివ్కి ఇన్వెస్ట్ చేస్తున్నారు అనుకోండి, దిస్ ఇస్ నాట్ ద గుడ్ టైం. అండ్ టెక్నికలీ ఐ వుడ్ సే సంథింగ్ లైక్ రియల్ ఎస్టేట్కి 1 year పర్స్పెక్టివ్ ఉండడమే తప్పు. రైట్. సో మీకు మార్కెట్ ఏంటంటే హాట్ ఉన్నప్పుడు యూ కీప్ హియరింగ్ నేను డబుల్ పెట్టినా 1 yearలో డబుల్, 1 year డబుల్ అనేది ఇంకా అది కామన్. 1 yearలో డబుల్ చేస్తలేమంటే వీఆర్ నాట్ వీఆర్ డమ్ పీపుల్ అన్నట్టు, అట్లా సెంటిమెంట్ ఉంటుంది అట్లా. బట్ 1 yearలో డబుల్ ఇస్ నాట్ గుడ్. అది అవుతున్నా మంచిది కాదు. ఇస్ ఇట్ ఫీజిబుల్ అంటే 1 yearలో డబుల్ అవుతుందా? ఇన్ రేర్ లైక్ 10 yearsలో ఒక ఇయర్ పడుతుంది. 10 yearsలో ఐ వుడ్ సే 10 yearsలో ఒక 10% ఆఫ్ ద టైం 1 year అట్లా పడుతుంది. అండ్ వేరే ఇది ఒకసారే కాదు, మల్టిపుల్ టైమ్స్ అయినాయి ఈ సైకిల్. మీరు 2006 to 2008 సైకిల్ చూడండి, అప్పుడు ఇలా అయింది. దెన్ 2021, 22, 23 అనుకోండి, 21, 22 అప్పుడు ఇలా అయింది. సో ఇది ఒక సైక్లికల్ థింగ్ అండి. సో అందుకు అట్లా అవుతుంటుంది. బట్ ఇట్స్ ఓన్లీ 10 yearsలో ఒక 1 year అట్లా అవుతుంది, 1.5 year. నౌ కమింగ్ టు ద నెక్స్ట్ థింగ్, ఇస్ ఇట్ ప్రాక్టికల్? ఇట్స్ నాట్ ప్రాక్టికల్. రైట్. ఇప్పుడు మీరు దగ్గర కొన్నారు, డబుల్ అయింది, నెక్స్ట్ తోడికి మళ్ళీ నెక్స్ట్ కొనేటోడికి కూడా నాకు అప్రిషియేషన్ వస్తుందని కదా కొనేది. సో అతనికి కూడా ఇప్పుడు మీకు డబల్ అయిందంటే నేను నెక్స్ట్ నాకు అట్లీస్ట్ డబల్ అన్న కావాలని కోరుకుంటా కదా, నాకు వస్తుందా రాదు అట్లా. సో అందుకు యాసెట్ బబుల్స్ అనేది ఇట్స్ ఆల్వేస్ దే కీప్ కమింగ్, దే కీప్ బర్స్టింగ్. బట్ వెన్ సంబడీ ఈజ్ ఇన్వెస్టెడ్
for a 3 year, 5 year, 7 year, 10 year, right? Then you should consider real estate. Now let us get into మీరు అన్నారు హైదరాబాద్ లో అసలు బబుల్ ఉందా ఏంది అని. కరెక్ట్. 3 years to 5 years perspective or long term, 3, 5, 7, 10, Hyderabad is doing exceptionally well. Let me cite out few data points, right? ఇప్పుడు 2024 la Hyderabad has done highest commercial leasing in probably its history. 2019 was similar, close enough. That was the best year before pandemic. ఇప్పుడు 2024 లో కూడా ఆల్మోస్ట్ సేమ్ లీజింగ్ చేసినాం, విచ్ ఇస్ 11 million square feet ఆఫ్ నెట్ లీజ్, అంటే 1,10,00,000 square feet మనం లీజ్ చేసినాం. నౌ లెట్స్ పుట్ దిస్ ఇన్ పర్స్పెక్టివ్. 1,10,00,000 అంటే ఏంది, మనకేమవుతుంది వస్తుంది అది, రైట్? ఎవ్రీ 1 million square feet, ఎవ్రీ 10,00,000 square feet కి 10,000 జాబ్స్ జనరేట్ అవుతాయి. Like companies are taking this space to employ for their like to house those many employees. Now 11 million ante 1,10,000 jobs are going to be generated. That's how we should view it. And what jobs are these? The cream jobs, right? Meeku IT and knowledge sector, IT and knowledge tech jobs are the highest earning jobs. Now naturally when somebody high earning citizen oka area lo unte, he is going to consume రెస్టారెంట్కి వెళ్తాడు, ఒక కార్ కొంటాడు, ఒక సినిమా చూస్తాడు, మళ్ళీ దీని వల్ల స్పిల్ ఓవర్ ఎఫెక్ట్స్ వచ్చి మళ్ళీ జాబ్స్ జనరేట్ అయితే. సో దాట్ ఈస్ హౌ వి నీడ్ టు సీ ఇట్. అండ్ హైదరాబాద్ ఫర్ ద నెక్స్ట్ 7 to 10 years ఈ టెక్ ఎంప్లాయ్మెంట్ మీద దేర్స్ అ లాట్ ఆఫ్ టెయిల్ విండ్స్ వాట్ వీ హ్యావ్, లాట్ ఆఫ్ మీకు టెక్ జాబ్స్ అనేది ఎస్పెషల్లీ ఇప్పుడు గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ అని అంటుండ్రు. మీరు అమెరికాలో ఉంటారు కాబట్టి లాట్ ఆఫ్ అమెరికన్ కంపెనీస్ వాళ్ళ టెక్ డెవలప్మెంట్ ఇస్ ఆల్సో నౌ బీయింగ్ షిఫ్టెడ్ టు హైదరాబాద్ అండ్ బెంగళూరు. ఈ టూ ఇప్పుడు మొన్నే డావోస్ నుంచి తెలంగాణకి 1.76 lakh crores ఇన్వెస్ట్మెంట్ వచ్చింది, అంటే ఎక్స్పాన్షన్ అన్ని. సో ఇవన్నీ బేసిక్గా టెక్ జాబ్స్, రైట్? సో అండ్ ఇంకోటి కూడా ఏమైపోద్ది అంటే రియల్ ఎస్టేట్లో దర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ కాల్డ్ అగ్లోమరేషన్. ఇప్పుడు ఒక కంపెనీ ఆడికి వెళ్ళింది అనుకోండి, అట్లాంటి కంపెనీస్ అదే ప్లేస్కి రావడం చాలా ఈజీ అయిపోయింది. ఎందుకు ఇప్పుడు లెట్స్ నేను ఒక ఏఐ టెక్ కంపెనీ అనుకోండి, యూఎస్ బేస్డ్, నేను హైదరాబాద్లో ఒక డెవలప్మెంట్ సెంటర్ పెడుతున్నా. సో నేను అక్కడ వెళ్తా, స్టాఫ్ని రిక్రూట్ చేసుకుంటా, అన్ని చేస్తా. సో లెట్స్ మై కాంపిటేటర్ ఇన్ ద యూఎస్, అరే ఇక్కడ స్టాఫ్ బాగుండు, కాస్ట్ తగ్గుతుంది అంటే ఏం చేస్తారు, అక్కడికి వస్తారు కానీ ఇంకా కొత్త ప్లేస్కి వెళ్ళరు కదా మళ్ళీ. సో అందుకు the more and more global capability centers are coming, the more and more they'll come. And the more they'll come, more the talent also migrates there. There's a lot of migration into Hyderabad from central India and north India. Yeah, correct. Right? Enduku same jobs availability unnai, and next quality of what is the cost of living is low. Also and quality of life also has gotten very much better. And in fact Mercer report, which is a global report on city rating, livability rating mida, has rated Hyderabad the number 1 in the country for the last 5 years. అందుకే మాది విశాఖపట్నం అయినా మేము కూడా హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేస్తాం కదా, అట్లీస్ట్ అ పార్ట్ ఆఫ్ ఇట్. సో ఇప్పుడు దిస్ లీడ్స్ మీ టు ద సెకండ్ క్వశ్చన్. సో ఇన్ నట్షెల్ మీరు ఏం చెప్పారంటే, సో దిస్ ఈస్ అ గుడ్ టైమ్ టు ఇన్వెస్ట్ ఎస్పెషల్లీ ఇన్ ద సిటీ ఆఫ్ హైదరాబాద్, పర్టికులర్లీ ఫ్రమ్ 3 to 5 year period. Okay. 1 year period అంటే ఐ వుడెంట్ సే yes. ఓకే. సో దిస్ లీడ్స్ మీ టు ద సెకండ్ క్వశ్చన్. ఇప్పుడు జనరల్గా ఎన్ఆర్ఐస్ అంటే ఐఎమ్ షూర్ మెనీ పీపుల్ ఇన్ ఇండియా మచ్ రిచర్ దెన్ అస్, కానీ ఇన్ జనరల్గా ఎన్ఆర్ఐస్ అంటే ప్రాబబ్లీ ఒక 30% 40% డౌన్ పేమెంట్ చేయగలరండి ఫర్ అ న్యూ బీ, లేకపోతే కొత్తగా జాబ్ చేసినోడు, లేకపోతే 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఉన్నోళ్ళు, దే క్యాన్ బై అ ప్రాపర్టీ వర్త్ 2 crores or 3 crores. అందుకని ఒక మార్టగేజ్ తీసుకోవాలి, ఒక పెద్ద లెవెల్. నాకు సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, అంత క్యాష్ లేకపోతే లోన్ తీసుకొని హైదరాబాద్లో ఒక అపార్ట్మెంట్ కొనుక్కోవడం అది రికమెండ్ చేయొచ్చా? డెఫినెట్లీ అండి, నా ఒపీనియన్లో రైట్, ఒక అపార్ట్మెంట్ కొనేది అయితే మీరు ఓన్లీ ఒపీనియన్ కాదు, బికాజ్ యూ హావ్ లాట్ ఆఫ్ నాలెడ్జ్ కదా ఇందులో, ఎందుకంటే రాత్రి పగలు మీరు చేసేది ఇదే కాబట్టి మీరు ఎక్స్పర్ట్ అనుకొని అడుగుతున్నాయి అడ్వైస్. బేసిక్లీ మీకు ఒక అపార్ట్మెంట్ కొనే పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఐ వుడ్ ఆల్వేస్ రికమెండ్ ఫర్ అన్ ఇన్వెస్ట్మెంట్ అయితే మీరు లోన్ తీసుకొనే కొనండి. లోన్ తీసుకోకుండా హౌసింగ్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ నాట్ ద బెస్ట్ ఆఫ్ ద రిటర్న్స్ ఇవ్వదు. లోన్ తీసుకుంటేనే వస్తాను. లెట్ మీ గివ్ యూ సింపుల్ మ్యాథమెటికల్ ఎగ్జాంపుల్. కరెక్ట్. మీరు ఈరోజు ఒక ఇల్లు కొన్నారండి 100 రూపాయలు, రైట్? లెట్స్ సే ద హౌస్ ఈస్ అప్రిషియేటింగ్ బేర్ మినిమం. మంచి మార్కెట్ ఉంటే ఎనీథింగ్ ఓవర్ అండ్ అబవ్ ఇస్ గుడ్ ఓన్లీ, రైట్? లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ 4-5 years averagely we were clocking around 15% growth rate, right? But let's take bare minimum, market బాలేదు 6.5%. 6.5% ఎందుకు అంటున్నా అంటే ఇన్ఫ్లేషన్ 6.5%. అంటే ఈ రోజు 100 రూపాయలు సంవత్సరం అయితే 106 రూపాయలు అవుతుంది అంతే. సో ఇన్ఫ్లేషన్ అంత గ్రో అవుతుంది అనుకోండి మీ ప్రాపర్టీ, ఒక 4 yearsలో 6.5% కాంపౌండ్ అయ్యి మీకు 30% అవుతుంది అది. అంటే మీరు పెట్టిన 100 రూపాయల ఇల్లు 130 రూపీస్ అవుతుంది ఆఫ్టర్ 4 years. నౌ లెట్స్ అస్యూమ్ మీరు ఆ రోజు అమ్మేస్తున్న ఇల్లుని, ఆ రోజు ఇల్లు అమ్మేసేటప్పుడు మీకు మోస్ట్ ఆఫ్ అవర్ కస్టమర్స్కి 15% డౌన్ పేమెంట్ చేయాల్సి వస్తుంది. మిగతా 85% బ్యాంక్ లోన్ ఇస్తుంది. బ్యాంక్ కూడా మళ్ళీ ఒకటేసారి ఇవ్వదు, ఈ 4 yearsలో కట్టే కొద్దికి ఎవ్రీ ఇయర్ ఇచ్చుకుంటా వస్తుంటుంది.
సో ఆ రోజు అమ్మేసినప్పుడు 15 రూపీస్ మీది, 85 రూపీస్ బ్యాంక్వి. చలో ఆ 130 రూపీస్కి 85 రూపీస్ బ్యాంక్ ఇచ్చేయండి. ఎంత మిగిలింది? 45 మిగిలింది కదా. నెక్స్ట్ ఈ 45లో ఈ 4 years మీరు ఆ బ్యాంక్ డిస్పర్స్ చేసిన అమౌంట్స్కి ఇంట్రెస్ట్ కట్టుకుంటూ వస్తుంటారు, రైట్? అదొక 15 రూపీస్ అందమనుకోండి, అది తీసేయండి. సో ఎంత మిగిలింది? 30. మీరు ఇన్వెస్ట్ చేసింది ఎంత? 15 30 అయింది. 4 yearsలో డబుల్ అయింది. అంటే వాట్ ఈస్ ద రిటర్న్? 19% ఇస్ ద కాంపౌండెడ్. నేను ఇప్పుడు క్యాష్ పెట్టి కొన్న తప్పు అంటారు అయితే. 15% వరకే పెట్టండి. ఇదే ఎగ్జాంపుల్లో లెట్స్ సే మీరు మొత్తం క్యాష్ డౌన్ చేసింది, రైట్? ఆ 100 రూపాయలు మీరే డౌన్ పే, ఐ మీన్ వేరియస్ పాయింట్స్లో కట్టుకుంటూ వచ్చింది అనుకోండి. ఆ రోజు అమ్మేస్తే ఫ్లాట్ 130 వచ్చింది. వాట్ ఈస్ లయబిలిటీ? ఏం లయబిలిటీ లేదు. సో మీరు 100 పెట్టిండ్రు, 130 వచ్చింది. అంతే. ఎంత రిటర్న్? 6.5%. సో దాని బదులు ఆ 100 పెట్టేది ఒక 10 అపార్ట్మెంట్లు లోన్ తీసుకుని కొనుక్కోమంటారు, అంతేనా? అంతే కదా. ఇప్పుడు నాకు 5 కోట్లు పెట్టాలనుకున్నాను, అంతే. 10 అపార్ట్మెంట్స్ మీకు ఎంత లోన్ ఎలిజిబిలిటీస్ అట్లా కొనుక్కోండి. ఆల్వేస్ రియల్ ఎస్టేట్ ఏంటంటే మీరు లెవరేజ్ వాడాలి. లెవరేజ్ వాడలేదు అనుకోండి మీ రిటర్న్స్ ఉండవు. సో ఇట్స్ ద సేమ్ థింగ్. మీకు ఇప్పుడు స్టాక్ మార్కెట్లో ఫ్యూచర్స్ ఇవన్నీ కూడా చేస్తారు కదా, యూ యూజ్ లెవరేజ్. లెవరేజ్ వాడితే మీకు ఆ రిటర్న్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది. అండ్ అగైన్ ఇందులో రిస్క్స్ ఉంటాయి, ఉండవని కాదు. జస్ట్ లైక్ ఎనీ అదర్ ఇన్వెస్ట్మెంట్ క్లాస్. రీసెర్చ్ పర్ఫెక్ట్గా చేసుకుంటే రిస్క్ తగ్గుద్ది. చూసారా, ఇవాళ నేను కూడా ఏదో నేర్చుకున్నా. నేను ఇప్పటిదాకా చేసిన ఇన్వెస్ట్మెంట్లన్నీ వైజాగ్లో కానీ హైదరాబాద్ కానీ అన్నీ 100% డౌన్ చేసేసి లోన్ తీసుకోకుండా కొన్నా. సో నేను ఇప్పుడు కొత్తది నేర్చుకున్నా, అలా చేయకూడదు అని. సో సంథింగ్ యూ లెర్న్ ఎవ్రీ డే. సో ఇది తర్వాత థర్డ్ క్వశ్చన్ నాకు ఇంకోటి ఉన్నది ఏంటంటే, నేను వచ్చి అమెరికా వచ్చి 28 ఏళ్ళు అయిపోయింది. మనం ఏది ఇన్వెస్ట్ చేసినా, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ అపార్ట్మెంట్ కొంటే, ఇక్కడ ఒక ఇల్లు కొంటే ఇండియాలో కూడా ఒకటి ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు స్టే ఫార్ అవే. ఒక ఇమోషనల్ కనెక్ట్ అయితే ఉంటుంది. అంటే డబ్బులు అక్కడ పెరుగుతాయా లేదా, లేకపోతే ఇక్కడ పెరుగుతాయా లేదా, ఇక్కడికి వచ్చే రెంట్లకి ఫర్ ఎగ్జాంపుల్ నేను $500,000 ఇచ్చి 400K మా ఊర్లో ఇల్లు తీసుకుంటే నాకు ఎంత లేదన్నా 2600 రెంట్ వస్తుంది పర్ మంత్, $US పర్ మంత్. అదే 400K నేను హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేస్తే నాకు $2600 అయితే రెంట్ రాదు. కరెక్ట్ కదా. సో అయినా కూడా మేము ఎందుకు ఇన్వెస్ట్ చేస్తాం? ఎందుకంటే ఓన్లీ ఫర్ దట్ ఇమోషనల్ కనెక్టివిటీ. అంటే జస్ట్ బికాస్ వచ్చేసాము ఇక్కడ సెటిల్ అయిపోయాం, కానీ ఆల్వేస్ కనెక్ట్ ఉంటుంది. కరెక్ట్. సో ఇప్పుడు మీరే చెప్పారు 30% NRIs ఉన్నారని. నన్ను ఫాలో అయ్యే కూడా 30% అమెరికన్ సబ్స్క్రిప్షన్ బేస్ ఉంది. ఒక NRI హైదరాబాద్లో ఇల్లు కొనాలనుకోండి, చాలా క్వశ్చన్స్ ఉంటాయి. అంటే మనం అన్ని లిస్ట్ చేయలేకపోయినా ఒకటి భయం ఉంటుంది. ఈ మధ్యన ఎక్కడ చూసినా FTL అని, అదేదో ఇంకేదో జోనింగ్ అని, లేక్ దగ్గర ఉంటే ఇల్లు కొట్టేస్తారని. ఇప్పుడు నేనే ఒక 3 కోట్లు 5 కోట్ల ఇన్వెస్ట్మెంట్ పెట్టినప్పుడు ఆబ్వియస్గా ఇలాంటివి వింటే ఎందుకురా బాబు ఈ రిస్క్ ఎందుకు, వైజాగ్లో పెట్టుకుందాం లేకపోతే పూనాలో ఎగ్జాంపుల్ చెప్తాను, లేకపోతే ఈ రిస్క్ ఎందుకు డాలస్లోనే కొనుక్కుందాం లేకపోతే వర్జీనియాలో కొనుక్కుందాం అనుకుంటాం. నాకు ఈ కన్సర్న్ ఒకటి. రెండోది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఇప్పుడు ఇక్కడ ఉంటాం, చాలా మంది జాబ్ మీద ఉంటారు, వాళ్ళకి 3 weeks వెకేషన్ ఉంటుంది. ఆ 3 weeksలో 1 week అటు ఇటు తిరగడానికి అయిపోతుంది. ఇండియా ఎట్ బెస్ట్ 15 daysకి వస్తారు. ఆ 15 daysలో ఫ్యామిలీ ఆబ్లిగేషన్స్ ఉంటాయి, మనం చూడాల్సి ఉంటాయి, ఫ్రెండ్స్ని కలాల్సింది ఉంటుంది. సో అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే అంటే ఎంత ఈజీగా ఇన్వెస్ట్ చేయొచ్చు, ఈజ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. తర్వాత మనం ఇక్కడ నుంచి విజువల్గా చూడలేం, ఏవో మ్యాప్ 3D మోడలింగ్ చేసి చూస్తాం. సో అదొక పాయింట్. సో NRI పర్స్పెక్టివ్గా, బికాజ్ ఐఎమ్ ఆల్సో NRI, ఎంత ఈజీ హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయడం, ఫర్ ఎగ్జాంపుల్ మీ కంపెనీలో ఇన్వెస్ట్ చేయడం, దిస్ వాట్ ఐ వాంట్. సి వెరీ సింపుల్ అండి. ఇప్పుడైతే అన్ని మా కంపెనీలో అయితే లాట్ ఆఫ్ డిజిటల్ టూల్స్ వచ్చేసినాయి. సో వీ హ్యావ్ అన్ ఆన్లైన్ లాగిన్ పేజ్. మీరు అక్కడికి వెళ్ళి మీ స్పెసిఫిక్ సెట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఉంటాయి, విచ్ విల్ గివ్ యూ అ లిస్ట్, రైట్? ఇచ్చేస్తే మా ఓన్ బ్యాంకింగ్ పార్ట్నర్స్ ఉంటారు, విల్ గివ్ విత్ హూమ్ విల్ గివ్ యూ అ వెరీ బెస్ట్ హోమ్ లోన్ రేట్ అండ్ యూ కెన్ గో అహెడ్ విత్ ద ట్రాన్సాక్షన్. ఇప్పుడు కొన్ని కేసెస్లో నేను రీసెంట్లీ US ట్రిప్లో వెన్ ఐ మెట్ వన్ ఆఫ్ అవర్ కస్టమర్, తనకి మీరు ఇప్పుడు ఏమైపోతుందంటే మీరు ఇక్కడ నుంచి ఇంటికాడ కొంటున్నారు అనుకోండి, మీకు బ్యాంక్ హోమ్ లోన్ ప్రొవైడర్ ఎవరైతే ఉంటారో దే వుడ్ వాంట్ GPA, local representative essentially, in case ప్రాపర్టీకి ఏమైనా లైక్ ఫస్ట్ పర్సన్ టు రీచ్ అవుట్. ఇప్పుడు చాలా మందికి ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి whose parents stay in Hyderabad, వాళ్ళకి నో ప్రాబ్లం. బట్ వాట్ ఇఫ్ సంబడి ఫ్రమ్ వైజాగ్ అనుకోండి, డిఫరెంట్ సిటీస్, మీకు లోకల్ హైదరాబాద్లో ఎవరు ఉండకపోవచ్చు. సో ఇప్పుడు ఆ సర్వీసెస్ కూడా మేమే ఇచ్చేస్తున్నాం. వీ అవర్ సెల్స్ విల్ ఆర్ కంపెనీ వన్ రిప్రజెంటేటివ్ విల్ బికమ్ GPA అండ్ దిల్ హెల్ప్ యూ విత్ ఆల్ ది డాక్యుమెంటేషన్. మీరు ఒక సేల్ డీడ్ అప్పుడు వస్తే సరిపోతుంది. సో అంత ఈజీ అయిపోయింది. అండ్ లాట్ ఆఫ్ లోన్ ప్రాసెస్ వర్క్ ఉంటుంది, వేరియస్ లైక్ పే స్లిప్స్ ఇవ్వడం కానీ, మీ అకౌంట్ స్టేట్మెంట్స్ అండ్ all of that we are giving a online tool ఇచ్చేస్తాము, like a Dropbox. You drop in all those paperwork and our banking partner వాళ్ళ అండర్రైటింగ్ లాజిక్స్ ఉంటాయి చూడండి, అవన్నీ ఆల్సో we have embedded into our platform. సో మీకు ఆ సిస్టమే ఫస్ట్ కట్ చెప్పేస్తుంది 90% మీకు ఎంత లోన్ వస్తుంది, వాట్ ఇస్ అది, 10% వీకింగ్ ఉంటుంది. సో ఈజ్ ఆఫ్ బిజినెస్ చాలా ఈజీ అని చెప్పారు. చాలా ఈజీ. నా ప్రైమరీ కన్సర్న్ రెంటల్ ఇదంతా FTL ఏంటంటే
డెఫినెట్లీ దాని లార్జర్ ఇంటెన్షన్ ఇస్ టు ప్రొటెక్ట్ లేక్స్. ఇప్పుడు హైదరాబాద్లో చూస్తే సెవరల్ లేక్స్ ఆర్ గాన్. సో దట్ వాస్ ద ఇంటెన్షన్ ఆఫ్ ద గవర్నమెంట్, రైట్? దాని తర్వాత ఏంది, నౌ వెన్ ద పాలసీ గాట్ స్టార్టెడ్, లాట్ ఆఫ్ పీపుల్కి క్లారిటీ లేకుండే అసలు అండ్ 10 ఏళ్ల నుంచి ఆడి ఉండడం లేక్ పక్కన ఉందా లేదా, FTL ఏంది, ఒకప్పుడు లేక్ ఇప్పుడు కాకపోవచ్చు, డ్రై అయిపోయిండొచ్చు, ఏదైనా అయ్యిండొచ్చు. సో అందుకు ఆ 3 months పీరియడ్ కొద్దిగా ఏమంటారు అపజాడ్ ఉండే అండ్ కొద్దిగా అన్సర్టన్ ఉండే. నేను ఇల్లు కట్టుకున్నా ఉంటున్నా, సడన్లీ వచ్చి కూల్ చేస్తున్నా, నోటీస్ ఇచ్చి దే హ్యాడ్ టు బ్రేక్ డౌన్. నాకు కూడా తెలియదు చెరువులు ఉందని ఎందుకు కొంటా, కొనను కదా. సో ఒక 3 month పీరియడ్ అట్లా ఉండే. బట్ లేటర్ కన్సర్న్డ్ ఆఫీసర్ హ్యాస్ గివెన్ క్లారిటీ ఇచ్చేసాడు దట్ ఏ ప్రాజెక్ట్స్ అప్రూవల్ వచ్చేసిందో వీ విల్ నాట్ టచ్ దోస్. అదే క్లారిటీ. అప్పటి నుంచి మీరు చూస్తే లాస్ట్ 3 monthsలో ఎనీ హ్యావ్ యూ సీన్ ద బ్రేకింగ్ స్టోరీస్? సో ఇట్ వాస్ జస్ట్ లైక్ ఆ ఫస్ట్ ఎనీ పాలసీ కొత్తగా వచ్చినప్పుడు దేర్ విల్ బి అపజార్డ్ ఉంటారు, కొద్దిగా అందరికి తెలిసే టైం పడుతుంది కదా. ఆ టైం వాజ్ వాట్ ద ఎంటైర్ కేయాస్ వాజ్. ఆఫ్టర్ 3 months వన్స్ దే గేవ్ క్లారిటీ, ఎవ్రీథింగ్ ఈజ్ నౌ స్టేబుల్, రైట్? డెఫినెట్లీ అప్రూవల్ ఉన్న ప్రాజెక్ట్స్ కొనుక్కుంటే ఆల్ ఆఫ్ దిస్ ఇస్ డన్. సో దీన్ని హౌ డు వి వ్యాలిడేట్? అప్రూవల్ ఉందా లేదా? ఫర్ ఎగ్జాంపుల్ మీదే ఒక కాంప్లెక్స్ ఉంది అనుకోండి, అంటే జస్ట్ టు బి ఆన్ ద సేఫ్ సైడ్, అబ్సల్యూట్లీ నేను ఎలాగా వెరిఫై రెరా నెంబర్ అని ఉంటుందండి. ఈ నెంబర్ రెరా, RERA నెంబర్, రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ యాక్ట్, right? It's an act which the central government has brought in to safeguard buyers. Okay. రెరా నెంబర్ లేకుండా మేము ప్రాజెక్ట్స్ అమ్మొద్దు అండ్ మనీ కలెక్ట్ చేయొద్దు పీపుల్ దగ్గర నుంచి. సో రెరా నెంబర్ లేకపోతే డబ్బులు ఇవ్వకండి, వెరీ సింపుల్. రెరా నెంబర్ కనపడ్డది అనుకోండి, ఇవ్వండి, నో ప్రాబ్లం. సో రెరా నెంబర్ ఉంటే ఇట్స్ వెరీ సేఫ్. అండ్ రెరా నెంబర్ అనేది మీకు ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. ఎనీ డెవలపర్ వెబ్సైట్కి వెళ్తే మీకు ఆడనే ఉంటుంది. ఎనీ డెవలపర్ బ్రోషర్ తీసుకున్న బ్రోషర్ మీద ఉంటుంది. రెరా నెంబర్ విల్ బి డిస్ప్లేడ్ ఎవ్రీవేర్. సో అది దాటి ఇంకా కనపడకపోతే డెఫినెట్లీ ఆ కంపెనీ నుంచి ఎవరైతే మీకు సేల్స్ పీపుల్ ఎవరో ఉంటారు కదా, వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు. రెరా నెంబర్ లేదు అంటే డోంట్ గివ్ మనీ. ఓకే, దట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. నెక్స్ట్ మీరు ఒకటి అడిగారు, ఓన్లీ ఎన్ఆర్ఐస్ కోసం ఈ క్వశ్చన్ మళ్ళీ చెప్పే కదా. ఇప్పుడు రిచ్మండ్లోనే నేనున్న ఊర్లో నేను ఫస్ట్ నా ఇన్వెస్ట్మెంట్ ఎంతో, నేను 200K కొన్న ఇల్లు ఇప్పుడు ఇంచుమించుగా 450 నుంచి 500K అంటే $US ఉంది. దానికి నాకు రెంట్ $2,600 వస్తుంది. అంటే 4.5 లక్షలు అనుకోండి, ఎంత అప్రాక్సిమేట్గా 4 crores అంటే హౌస్ వాల్యూ 4 crores అయితే 2,600 అంటే మోర్ దెన్ 2 lakhs. అంటే 2,20,000 ఎంతో రెంట్ వస్తుంది, అంతే కదా. సో ఆ విధంగా, కానీ నేను చెప్పాను కదా ఇమోషనల్ కనెక్ట్ ఉంది కాబట్టి ఇక్కడ డబ్బులు వచ్చినా కూడా యూ టెన్ టు ఇన్వెస్ట్ అంటే ఒక పార్ట్ అక్కడ అని. సో యా, యూ ఆన్సర్ మీ. 2 things అండి. మోస్ట్ వెస్టర్న్ ఎకానమీ, బీట్ US ఆర్ UK అండ్ ఆల్ ఆఫ్ దీస్ ప్లేసెస్లో మీకు రెంటల్ yields ఆర్ 3.5%. హైదరాబాద్లో కూడా 3.5%. ద డిఫరెన్స్ ఏమైపోతుందంటే, ప్రీవియస్లీ మీకు ఇక్కడ హోమ్ లోన్ ఇంట్రెస్ట్ రేట్స్ ఎంత ఉండే, 3.5 ఉండే ప్రీవియస్లీ. ఇప్పుడు అంతే 7 అయిపోయి రెంటల్ అన్వైబుల్ అయిపోతుంది. కరెక్ట్. ఇండియాలో ఏమైపోతుంది, మనకి EMI 8.5% ఉంది ఇప్పుడు కరెంట్. ఆల్మోస్ట్ US లాగా, ఆల్మోస్ట్ US కంటే కొద్దిగా ఎక్కువ, రైట్? US ఇప్పుడు చాలా ఎక్కువ ఉండేది కదా, అప్పుడు చాలా ఉండే. ఇప్పుడు US కూడా ఇండియా వరకు వచ్చింది. అందుకని ఇప్పుడు మీరు ఇప్పుడు కొన్ని రెంట్కి US లో వర్కౌట్ అవుద్దా? కాదు. మీరు అప్పుడు కొన్నారు కాబట్టి ప్రాబబ్లీ బ్యాక్ ఇన్ ద సేమ్ టైం మీరు అప్పుడు కొనే టైంకి ఐమ్ ప్రిటీ షూర్ ద ఇంట్రెస్ట్, హోమ్ లోన్ మీ ఇంట్రెస్ట్ 2.3%. ఎగ్జాక్ట్లీ. సో థింక్ అబౌట్ దిస్. మీరు ఒక 2.3%కి డబుల్ బారో చేసుకున్నారు, ఒక ప్రాపర్టీ కొన్నారు, ఫార్వర్డ్ దానికి రెంట్ ఇస్తే 3.5% వస్తుంది. యూ మేడ్ అన్ ఆర్బిట్రాజ్ ఆఫ్ 1.5%. కరెక్ట్. దిస్ హ్యాపెన్స్ వెన్ ద ఇంట్రెస్ట్ రేట్స్ ఆర్ లో, రైట్? సో మీకు economies where the interest rates are low, it is good to, you can make money on rental yields. Okay. Economies where interest rates are high, India is a growing economy కాబట్టి మన ఇంట్రెస్ట్ రేట్స్ హై ఉంటాయి. హై ఉన్న ప్లేస్లో మీకు ఆర్బిట్రాజ్ ఉండదు. ఇప్పుడు ఎంత రెంట్ ఇంట్రెస్ట్ రేట్? 8.5%. సింప్లీ 8.5%కి మీరు డబ్బు బారో చేసుకుంటుండ్రు, ఇక్కడ 3.5% రిటర్న్ వస్తుంది. నెగిటివ్ మీరే ఇంకా 5% పెట్టాలి. అందుకని యాజ్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఐ విల్ నాట్ రికమెండ్ రెంటల్ ఇన్కమ్. మీకు వర్కౌట్ కాదు. రెసిడెన్షియల్ అయితే ఇంకా, సో రెసిడెన్షియల్ ఇన్కమ్కి రెసిడెన్షియల్ వర్కౌట్ కాదు. కాస్త కూస్తో కమర్షియల్ వర్కౌట్ అవుతుంది. కమర్షియల్ అయితే 6 to 7% రిటర్న్ వస్తుంది కాబట్టి 8.5 ప్లస్ ప్రాపర్టీ, మన ఎవ్రీ ప్రాపర్టీ అండి ఎవ్రీ 5 yearsకి రెంటల్ అప్రిషియేషన్ ఉంటుంది 3 to 5%. అది లేయర్ చేస్తే కుడి ఏడమ ఒక 1.5% ఆర్బిట్రాజ్ ఉంటుంది. సో ఐ డు నాట్ సజెస్ట్ బయింగ్ హౌసెస్ ఫర్ రెంటింగ్ పర్పస్. ఐ డోంట్ సజెస్ట్ ఇట్. ఇన్ఫాక్ట్ చాలా మంది చేస్తారు అది. US అయినా ఇండియా అయినా కూడా. ఇండియా అయినా US అయితే కరెంట్లీ మేబీ ఒక 4-5 years అయితే వీళ్ళు మళ్ళీ ఇంట్రెస్ట్ రేట్ 3% తెచ్చింది అనుకో, దెన్ ఇట్స్ గుడ్. ఓకే. సో బట్ కరెంట్లీ మీరే చూడండి, అసలు నేను చెప్పేదానికంటే హ్యావ్ యూ హర్డ్ ఎనీ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ ఆర్ ఎనీబడి కరెంట్లీ బయింగ్ హౌసెస్ టు గివ్ ఆన్ రెంట్స్? నో. ఇల్లు కొంటున్నారు ఫ్లిప్ చేయడానికి, క్యాష్ పేమెంట్ పెట్టేసి చెప్పారు, ఫ్లిప్ చేయనికే కొంటున్నారు, వాళ్ళు ఉండనికే కొంటున్నారు, కానీ రెంట్ ఇవ్వడానికి ఇప్పుడు కొనట్లేదు. ఎందుకంటే ఇట్ వోంట్ మేక్ ఎనీ సెన్స్. ఓకే. సేమ్ థింగ్ విత్ ఇండియా. ఐ సీ.
రైట్. సో మీకు యావరేజ్ రెంటల్ yield వరల్డ్ ఓవర్ అండి రెసిడెన్షియల్లో అయితే అరౌండ్ 3 to 3.5% వస్తుంది. రైట్. You take New York, London, higher side I'm telling. Growing economies like India. Right. So naturally your borrowing cost is high, so rental income is not the thing. సో ఆల్ 3 questions ఆన్సర్డ్. నెక్స్ట్ నేను ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్నప్పుడు ఓన్లీ వైజాగ్లో కాకుండా హైదరాబాద్లో కాకుండా ఐ లుక్డ్ ఎట్ అ ప్రాపర్టీ ఇన్ గుర్గావ్ 7th phase 8th phase నాకు గుర్తులేదు, గోద్రేజ్ ప్రాపర్టీ. సో వెళ్ళాను, నాకు బాగా అనిపించింది, అరౌండ్ 5 crores. కాకపోతే నాకు నచ్చింది ఏంటంటే 2029కి డెలివరీ ఇస్తా అని. అందులోని నేను 5 crores మీరే చెప్పారు 15 or 20%, నేను 1.5 crores పెట్టేసి అన్ని రోజులు ఆగాల అని. సో మీ టర్న్ అరౌండ్ టైం ఎంత? Approximately most turnaround time for large projects అంతేనండి. 4 to 5 years is a common turnaround time. Right. And that's what it takes, because these are large projects kada, like most of these projects might have anywhere from 1,000 to 3,000 condos or single family homes or whatever. Huge projects. So it takes 4 to 5 years time padutadi. Roughly most of our projects are also the same time, 4 to 5 years. So quicker turnaround అయితే ఇన్ జనరల్ గా పెద్ద ప్రాజెక్ట్ ఉండదు. ఇంకా కాకపోతే న్యూవర్ వేస్ ఆఫ్ కన్స్ట్రక్షన్ టెక్నాలజీస్ వస్తున్నాయి. సంథింగ్ లైక్ ప్రీ క్యాస్ట్ టెక్నాలజీ అంటాం దాన్ని. సో వేర్ మీరు స్లాబ్స్ అన్ని వేరే దగ్గర ఫ్యాక్టరీలో క్యాస్ట్ చేసుకొని ఇక్కడ తెచ్చి సైట్ లో ఫిక్స్ చేస్తారు అంతే. జస్ట్ లైక్ అసెంబ్లీ. మీరు లెగోస్ ఉంటాయి చూడండి చిన్నపిల్ల అట్లా. సో బట్ అది కమర్షియల్ బిల్డింగ్స్ లో సక్సెస్ఫుల్ అయింది, రెసిడెన్షియల్ లో ఇంకా అంత సక్సెస్ కాలేదు. సో ఇప్పుడు చూసాను చైనాలోని ఒక రోజులో 10 days లో కట్టేస్తారు, ఒక రోజు 10 days, ఎగ్జాక్ట్లీ 10 days లో ఒక స్కై స్క్రేపర్. అలాంటి టెక్నాలజీ రాలేదు ఇంకా ఇండియాలో. అది చైనాలో కూడా కమర్షియల్ బిల్డింగ్స్ లో చేస్తారు, రెసిడెన్షియల్ ఎందుకంటే మీరు వన్ ఆఫ్ ద పెయిన్ పాయింట్, నాట్ సెవెరల్ అదర్, వన్ ఆఫ్ ద మెయిన్ పాయింట్ ఏంటి మీకు ఇప్పుడు ఇట్లా ఈ స్లాబ్స్ ఇట్లా పెట్టినప్పుడు ఈ గ్లూస్ పెట్టి అతక పెడతారు దాన్ని. సో లాంగ్ టర్మ్ లేదంటే అక్కడ వాటర్ లీకేజెస్ రావడం ఇవన్నీ ఇంకా టెస్టింగ్ అవుతుంది. సో రెసిడెన్షియల్ ఇంకా రాలేదు వరల్డ్ వల్ల. ఫ్యూ ప్లేసెస్ దే ఆర్ డూయింగ్ ఇట్, బట్ డిఫరెంట్ జాగ్రఫీస్, డిఫరెంట్ ఎకానమీ, డిఫరెంట్ కాస్ట్ కూడా ఉంటుంది దానికి. ASBL అని పేరు విన్నా, నాకు ఒక క్వశ్చన్ మైండ్లోకి వచ్చింది. సో మీరు హౌ డు యూ స్టాండ్ అవుట్? ఇలా ఇప్పుడు పెద్ద కంపెనీతోని ఫర్ ఎగ్జాంపుల్ మనం అందరం కోక్ పెప్సీ తాగుతాం, కోక్ పెప్సీ కన్నా బాగా ఉన్న కోలా అవేవి తాగం కదా. అలాగా రియల్ ఎస్టేట్ కొన్నప్పుడు జనరల్గా ఏమనుకుంటారంటే మీ బ్రాండ్ నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ వచ్చామనుకోండి, ఏవైనా కాస్ట్ రిలేటివ్గా తక్కువ కాస్ట్ ఉంటుందా ఒకటి, రెండు మీరు ఎలా నిలదొక్కుంటున్నారు ఒక పెద్ద బ్రాండ్ నేమ్ అగేన్స్ట్? 2-3 థింగ్స్ అండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే మీకు రియల్ ఎస్టేట్లో బ్రాండ్ అనేది లాంగ్ టర్మ్లోనే వస్తుంది. ఎందుకంటే మీరు ఏంటిది ఎంత మార్కెటింగ్ చేసినా మీరు ప్రాజెక్ట్స్ హ్యాండ్ ఓవర్ ఇవ్వాలి. అండ్ అల్టిమేట్లీ ఆఫ్టర్ యూ సెల్, వన్స్ పీపుల్ వచ్చి ఉంటున్నప్పుడు వాళ్ళు ఇస్తారు మీకు ఫీడ్బ్యాక్. లైక్ వాళ్ళే మిగతా వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఫీడ్బ్యాక్ ఇస్తారు, క్వాలిటీ బాగుంది ఇట్లా అని. సో న్యాచురలీ ద మోర్ ఓల్డర్ బ్రాండ్స్ హ్యావ్ అ బిగర్ రీకాల్, బికాజ్ వాళ్ళు చాలా ఫ్లాట్స్ హ్యాండ్ ఓవర్ ఇచ్చి ఉంటారు కాబట్టి దే ఆర్ మోర్ నోన్. Right, when it comes to newer brands like us, 2-3 reasons basically. First, cost parity, we are the same. There is nothing like we are at a lesser cost. That's not our product offering. Okay. Ma particular case la what are the unique things we are doing? First and foremost endante entire customer outreach and product research. Like for example, I myself meet a lot of our customers. US లో అయితే I do every year at least ఒక road show చేస్తాను. So we meet a lot of customers. అదే some of the people might miss out, they might be in other countries. So I meet all our customers online లో every year Zoom webinar చేస్తా. So every product customers can come and they'll ask me questions. So direct customer connect. That is one big difference for us. And second thing is we were the first early mover in this entire transparency building process. Where again particularly to NRIs మాట్లాడితే మీరు యూఎస్లో ఉంటారు, మీ ప్రాపర్టీ ఇంటికాడ ఇప్పుడు 4 ఏళ్ళు కన్స్ట్రక్షన్ నడుస్తుంది, మంత్ ఆన్ మంత్ కాకపోయినా క్వార్టర్ ఆన్ క్వార్టర్, ఇయర్ ఆన్ ఇయర్ ఏడుంది అనేది ఒక యాంగ్జైటీ ఉంటుంది. రైట్, వీ వర్ ద ఫస్ట్ ప్లేయర్ ఇన్ హైదరాబాద్ టు గివ్ మంత్లీ అప్డేట్స్ అండ్ పోస్ట్ ఇట్ ఆన్ యూట్యూబ్, సో దట్ ఎవ్రీబడి కెన్ సీ. దాని తర్వాత ఇప్పుడు చాలా మంది డెవలపర్స్ అది చేస్తున్నారు. ఇట్స్ అ గుడ్ ప్రాక్టీస్. దీంతో ఏమైపోద్ది, మొత్తం మార్కెట్కి భయం తగ్గుద్ది కదా. సో మీరు మంత్ ఆన్ మంత్ మీరు చూసుకోవచ్చు మీ ప్రాపర్టీ ఎంత కన్స్ట్రక్షన్ అవుతుంది, మొత్తం డ్రోన్ వీడియో షూట్ చేసి వి పుట్. సో ట్రాన్స్పరెన్సీలో వీఆర్ సంబడి హూ ఇస్ అగైన్ వీ హవ్ బీన్ పుషింగ్ ద బౌండరీస్. నెక్స్ట్ ఎవ్రీథింగ్ గాట్ టు డూ విత్ ఈజ్ ఆఫ్ ట్రాన్సాక్షన్. నేను మీకు ఇందాక డిజిటల్ సొల్యూషన్స్ చెప్పాను, లోన్ రిలేటెడ్ ఇవన్నీ ఎంత క్లిక్ ఆఫ్ అ బటన్ ఎట్లా చేసుకుందామని. సో వీఆర్ అగైన్ ద ఫస్ట్ మూవర్ ఇన్ దిస్. సో ఐ వుడ్ సే బికాస్ వీఆర్ న్యూ ఏజ్, వీఆర్ 7 years old, right, as a ASBL. Because we are new age, we are more customer centric, and then we have a dedicated team of researchers who are continuously talking with various customers and doing product research.
ఇప్పుడు మనం ఏం 3 bedroom అంటే ఏదో 3 bedroom అనుకుంటాం, అట్లాగా దాని ఇంకా చాలా రీసెర్చ్ ఉంటుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు చూడండి, తెలుగు వాళ్ళు అనుకోండి, వాళ్ళకి 3 BHK అండ్ అటాచ్ టాయిలెట్ కావాలి, రైట్? ఐమ్ టాకింగ్ 30 to 35 ఏజ్ గ్రూప్. నార్త్ ఇండియన్స్ అనుకోండి, మనకి 3 BHK 2 toilets సరిపోతుంది, బికాస్ వాళ్ళ వే ఆఫ్ యూసేజ్ ఇస్ డిఫరెంట్. సో మీరు డిఫరెంట్ కస్టమర్కి డిఫరెంట్ ప్రొడక్ట్ ఆఫరింగ్ తీసుకురావాలి. వాళ్ళకి ఏంటి బిగర్ బెడ్రూమ్స్ కావాలి, దే ఫీల్ టాయిలెట్ యాజ్ అ మోర్ యూటిలిటీ స్పేస్. మనకి వీ నీడ్ టాయిలెట్స్ మనకు అటాచ్డ్ ఉండాలి, సో దట్స్ అవర్ మైండ్ సెట్. సో అదే ఇప్పుడు మీరు సమ్ 40 to 45 year ఏజ్ గ్రూప్ చూడండి, అప్పుడు ఆ ఏజ్ గ్రూప్లో కస్టమర్ రిక్వైర్మెంట్స్ ఎట్లుంటే ఆలోచించండి. ఇప్పుడు 40 to 45 అంటే మోస్ట్ ఆఫ్ అవర్ కస్టమర్స్ హ్యావ్ 2 kids, రైట్? ఎల్డర్ కిడ్ విల్ బి బికమింగ్ క్లోజ్ టు టీనేజ్. దెన్ మన ఇంట్లో చూస్తాం, వన్స్ కిడ్స్ బికమింగ్ క్లోజర్ టు టీనేజ్, నాకు సొంత రూమ్ కావాలి, నేను తమ్ముతో అక్కతో షేర్ చేసుకోవాలని. సో అప్పుడు మీరు చూస్తే 3 bedroom చూస్తే సడన్లీ ఏమైపోతుంది, మాస్టర్కో బెడ్రూమ్, పెద్దోనికి చిన్నకో బెడ్రూమ్, ఏమి మళ్ళీ గెస్ట్కి ఉండదు, పేరెంట్స్ వస్తుంటారు. సో వీ స్టార్టెడ్ డిజైనింగ్ వీళ్ళ కోసం అని చెప్పి 3.5 bedrooms. 3.5 అంటే ఒక డెన్ లాగా, ఒకటి కిడ్ బెడ్రూమ్, రైట్? అందులో మీకు టిపికల్ ఒక బెడ్రూమ్ అంటే ఇండియా హైదరాబాద్ స్టాండర్డ్, యూఎస్లో ఇంకా చిన్నగా కూడా ఉంటుంది. హైదరాబాద్ స్టాండర్డ్ 100 square feet. వీ హావ్ డిజైన్ సంథింగ్ లైక్ 85 to 90. అంటే మీరు హాఫ్ బెడ్ అన్నారు కదా, వాట్ ఈస్ హాఫ్ బెడ్? హాఫ్ బెడ్ అంటే ఇట్ కెన్ బి మేడ్ ఇంటూ కిడ్ బెడ్రూమ్. అంటే యూఎస్ లో కాన్సెప్ట్ ఏంటంటే క్లాజెట్ లేకపోతే దట్స్ కాల్డ్ ఓకే, యూ కెన్ థింక్ దట్. ఓకే, యా, ఐ యామ్ నాట్ అవేర్. అంటే క్లాజెట్ ఉంటేనే బెడ్రూమ్, ఒక బెడ్ ఒక క్లాజెట్ లేదనుకోండి, ఇట్స్ కాల్డ్ హాఫ్ బెడ్, ఇట్స్ కాల్డ్ డెన్. డెన్, ఓకే, డెన్ లాగా అమెరికన్ కాన్సెప్ట్, గాట్ ఇట్, డెన్ లాగా అనుకోండి. సో అట్లా ప్రొడక్ట్ ఫీచర్ ఇస్తాం. ఇంకొక దాంట్లో వి రియలైజ్ దట్ ఎస్పెషలీ 50+ మా కస్టమర్స్ ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళకి, మనం 50 దాటితే మన పేరెంట్స్ ఆల్సో బికమింగ్ ఓల్డర్, 75-80 అవుతారు. సో 75-80 అప్పుడు దే స్టే విత్ అస్. సో వెన్ వి డిడ్ రీసెర్చ్ విత్ దీస్ కస్టమర్స్, వి రియలైజ్ దట్ పేరెంట్స్ బెడ్రూమ్ అనేటప్పుడు చిన్న ఉంటుంది. జనరల్లీ 4 bedrooms చేస్తే మాస్టర్ బెడ్రూమ్ పెద్ద ఉండి మిగతా బెడ్రూమ్స్ చిన్న ఉంటాయి. సో ఇట్లాంటి హౌస్ హోల్డ్స్కి వి మేడ్ షూర్ ద పేరెంట్స్ బెడ్రూమ్ ఇస్ ఆల్సో యాజ్ బిగ్ యాజ్ ద మాస్టర్ బెడ్రూమ్. ఓకే, వాళ్ళకు కూడా కంఫర్టబుల్ ఉంటుంది. సో ఇవన్నీ డీటెయిలింగ్, స్మాల్ డీటెయిలింగ్, బట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వెన్ యూర్ యూజింగ్ ద ప్రొడక్ట్. So product research is something where we are most cutting edge and we are the most ahead of time. సో మీకు కాంపిటీషన్ పరంగా స్టిల్ విత్ స్టాండింగ్? Yes, absolutely. అదే నా క్వశ్చన్. ఎందుకంటే జనరల్గా కూడా ఇప్పుడు మీరు ఎన్నో కంపెనీస్ బ్రాండ్స్ ఉంటాయి, మనకు తెలిసిన కంపెనీలు మాత్రం 3-4 years. Same like Coca-Cola, Pepsi, and correct. It's the same thing. So we are also trying to go in that journey where Coca-Cola, Pepsi లో మేము కూడా Coca-Cola. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మీకు ఇప్పటిదాకా ఎన్ని కాండోస్, అంటే ఎన్ని ప్రాజెక్ట్స్లో ఎన్ని కాండోస్ మీరు అమ్ముంటారు, ఇంకా నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి? జస్ట్ క్యూరియస్. అప్రాక్సిమేట్లీ 3,500 కాండోస్ అమ్మామండి. ఆల్రెడీ 3,500 అమ్మేసాం. దిస్ ఇస్ వాట్ ఇస్ డన్. 3,500 అపార్ట్మెంట్లు అమ్మేసారు. వావ్, అంటే ఇస్ నాట్ అ స్మాల్ గై, ఇస్ అ బిగ్ గై. I would say mid-sized guy maybe. Though I would always like to say we are small guys, because only when we are small we are hearing and learning. పెద్ద అయినము అంటే we don't learn that much. So I always want us to have that small man mindset. Right, but coming feet back, on the ground, you're constantly learning, right? Exploring. So 3,500 condos already అమ్మేసాము. Overall portfolio currently we are around 4,500 condos కడుతున్నాము. ఈ 3,500 కాక 4,500 కొత్త కడుతున్నారు? No, 4,500 total. ఇంకా 1,000 పెండింగ్. 1,000 పెండింగ్ బికాజ్ న్యూ లాంచెస్ అట్లా. సో దట్స్ అ గుడ్ థింగ్ కదా. అంటే ఆల్రెడీ మీరు 2-3 కట్టారు అనుకోండి, ఐఎమ్ నాట్ షూర్ ఇన్వెస్ట్ చేయాలా లేదా అని, కానీ మీరు 3,500 కట్టేశారు కాబట్టి దెన్ హ్యావ్ సంథింగ్ టు. లైక్ ఎవ్రీ ఇయర్ we are doing, like last 2 years. అంటే ఒక న్యూ కస్టమర్ పర్స్పెక్టివ్. Makes sense. Like year alone we are doing 1,000 handovers, 1,200 handovers actually. Okay, wow. Then into the next 4-5 years we are planning around 8,000 condos. సో ఇప్పుడు మీ ఉన్న ప్రాజెక్ట్స్ అన్ని ఏ ఏరియాలోని హైదరాబాద్లో? 80% of our projects are in financial district అండి. పుప్పాల్గూడ, నానక్రామ్గూడ, పుప్పాల్గూడ అనే మైక్రో మార్కెట్. విప్రో సర్కిల్ అనుకోండి. విప్రో సర్కిల్ అరౌండ్ 3 minutes to 5 minutes జోన్లో. ఒక 10-15% ఒకటి సెంట్రల్ హైదరాబాద్లో చేస్తున్నాం, కూకట్పల్లిలో, నార్త్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్. అండ్ దెన్ ఈస్ట్ ఆఫ్ హైదరాబాద్ పోచారం అని ఉంది ఉప్పల్ దగ్గర, అక్కడ ఒకటి చేస్తున్నాం. బట్ దోస్ ఆర్ స్మాల్ ప్రాజెక్ట్స్, 10%. బట్ 80% is in financial district. We intend to continue there because that's a big market for us, and our area we are performing very well. Okay. And so over the next course of 5 years kuda 80% would be in financial. So generally NRIs ఎంక్వైరీ చేస్తే వాళ్ళు ఏ ఏరియా గురించి ఎంక్వైరీ చేస్తారు? ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్. ఎందుకంటే అక్కడనే చాలా టెక్ ఆఫీసెస్ ఉన్నాయి కదా. చాలా మంది మైండ్ సెట్ కూడా ఎట్లా ఉంటుందంటే, ఓకే నేను ఇప్పుడు ఇల్లు కొంటున్నాను, నేను I might go back. Like especially I'm seeing a lot of 30 to 35 age group NRIs that are planning to come back to India. That is also one reason why they're interested. When I came in 96, I was also planning. ఇవన్నీ ప్లానింగ్ అండి, రియాలిటీ అవుతుందో లేదో తెలియదు కదా.
హోప్ఫుల్లీ అవుతుంది. బట్ బికాజ్ అప్పుడు ఏంటంటే ఇండియాలో అంత ఆపర్చునిటీస్ లేదు. ఇప్పుడు యూ సీ దట్స్ నాట్ ద కేస్. అమేజింగ్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్. హైదరాబాద్ అసలు నేనే రికగ్నైజ్ చేయలేకపోతున్నాను. కొన్ని పార్ట్స్ మీరు చూస్తే సింగపూర్ లా ఉంటుంది, ఇంకా బెటర్. ఇప్పుడు నా ఫ్రెండ్ కి భూజాలో హోమ్ ఉంది, టీ హబ్ వ్యూ. అదే అన్న ఏంటిది అమెరికన్ షికాగోలో కూడా ఇన్ని బిల్డింగ్స్ నేను చూడలేదేమో అని. టీ హబ్ ఏరియా భూజాలో ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, వేరియస్ ఏరియాస్ ఆర్ గోయింగ్ టు బికమ్ లైక్ దట్, right? Because it's a new construction which is happening. So I'll go back to the original question. So Hyderabad lo real estate అయితే బబుల్ కాదు. 1 year, అదే అండి 1 year పర్స్పెక్టివ్ నుంచి చూస్తే ఇట్ మైట్ బి షార్ట్ టర్మ్ కాదు అంటే ఇన్ జనరల్. సో ఇట్ విల్ కంటిన్యూ టు గ్రో. నాకు కూడా తెలంగాణ మోడల్ చూస్తే ఏమనిపిస్తుంది అంటే హోల్ స్టేట్ ఆఫ్ తెలంగాణ విల్ బికమ్ హైదరాబాద్ అని అనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కడికైనా 2 గంటలు 3 గంటలు. మొన్న ఎవరితో మాట్లాడుతుంటే కరీంనగర్ ఓన్లీ 1.5 hours అంటారు, సిరిసిల్ల 1 hour, లేకపోతే సిద్దిపేట 1 hour. అన్ని అంత దగ్గర కదా. వెబ్నార్ కూడా ఎంత అండి, ఐ థింక్ 1 hour. సో గుడ్ థింగ్ అబౌట్ తెలంగాణ అంటే సర్క్యులర్ స్టైల్లో. ఇట్స్ వెరీ అర్బన్ టైప్ స్టేట్ అనుకోండి, అర్బనైజ్ స్టేట్. ఆంధ్రప్రదేశ్ అంటే ఒక ఏరియా elongated. So in fact Telangana is one of the most urbanized states in the country. Highest per capita India la per person wealth చూస్తే or earning చూస్తే we are the highest in the country. మహారాష్ట్ర కన్నా ఎక్కువ ఉంది. మహారాష్ట్ర GDP is bigger, but per capita GDP divided by people చూస్తే we are more than Maharashtra. Highest in the country. అది ఇప్పుడు నాకు ఏమనిపిస్తుంది అంటే హైదరాబాద్ ఎలా ఎక్స్పెండ్ అయిపోయి హైదరాబాద్ విల్ బికమ్ తెలంగాణ, తెలంగాణ విల్ బికమ్ హైదరాబాద్. ఇన్నర్ రింగ్ రోడ్ సార్ ఇప్పుడు అవుటర్, అప్పుడు అదే దూరం ఉంది, దాంట్లో సిటీ దాటి ఇప్పుడు అవుటర్ అయింది, ఇప్పుడు RRR వస్తుంది. సో అట్లా ఎవ్రీ 20. ఇంకో గుడ్ థింగ్ ఏమైందంటే హైదరాబాద్ తోని ఎవ్రీ 20 yearsకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అప్డేట్ అవుతా వస్తుంది. జస్ట్ లైక్ ఇప్పుడు మనం ఒక యాప్ వాడుతుంటే ఆర్ సమ్ టీవీ అనుకోండి ఆర్ కార్ అనుకోండి, ఎవ్రీ 2-3 yearsకి అప్డేట్ అవుతుంది కదా. ఒక సిటీ అనేది ఎవ్రీ 20 yearsకి అప్డేట్ కావడము ఎక్సెప్షనల్ థింగ్. హైదరాబాద్ కేసు దట్ హస్ హ్యాపెండ్ ఓవర్ ద లాస్ట్ 20 to 30 years. That's one big reason we are gaining so much. Okay. So and consecutive governments, I can't name any one particular. Consecutive governments have continued with that policy. Okay. ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ఎన్ఆర్ఐ కపుల్ ఆర్ ఎన్ఆర్ఐ ఫ్యామిలీ ఇస్ లుకింగ్ టు ఇన్వెస్ట్, ఏ ఏరియా ఆఫ్ హైదరాబాద్లో మీరు రికమెండ్ చేస్తారు? ఇక్కడ ఏంటంటే మీరు కోకాపేట్ చెప్పొచ్చు, అంటే ఇట్ ఆల్సో డిపెండ్స్ ఆన్ ప్రైస్ పాయింట్. అంటే ప్రైస్కి ఏరియా వైజ్ ఆల్సో యాక్సెసిబిలిటీ అన్ని విధాలా చూస్తే ఒక ఫస్ట్ టైం ఇన్వెస్టర్కి ఏ ఏరియా ఇన్ హైదరాబాద్ మీరు రికమెండ్ చేస్తారు? డెఫినెట్లీ ఈ రికమెండేషన్ నా బయస్ ఉంటుంది. అవును, ఆబ్వియస్లీ బికాజ్ మా ప్రాజెక్ట్ ఎక్కడ ఉంటో నాకు అక్కడ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. See, as of now what's happening and what I think good for the next 3 to 5 years also is financial district. Simply being there's a lot of job generation happening there, right? And a lot of social infrastructure, like schools, restaurants, hospitals, multiplex. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఆల్రెడీ వచ్చేసింది, కొత్త కట్టేది ఉంది అనుకోండి, అది కట్టకపోతే అయిపోవచ్చు. సో దట్ వే దిస్ ఇస్ ద సేఫెస్ట్ మైక్రో మార్కెట్. బట్ అవర్ నౌ వేరియస్ మైక్రో మార్కెట్స్, రైట్? ఇప్పుడు గవర్నమెంట్ కొత్తగా ఐ థింక్ సౌత్ హైదరాబాద్ ఆల్సో దే ట్రైంగ్ టు పుష్ 4th city అని చెప్పి, దాని తర్వాత ఇప్పుడు ఎక్కువ విల్లాస్ అట్లా అంటే ఇప్పుడు గుత్తుకు కూడా ఇస్ పార్ట్ ఆఫ్ సౌత్ హైదరాబాద్. సో దట్ ఈస్ బీయింగ్ లిటిల్ బిట్ పుష్. శంషాబాద్ ఇస్ ఆల్సో సార్ట్ ఆఫ్ coming up. So ఇప్పుడు ఈస్ట్ ఇస్ ఆల్సో గవర్నమెంట్ హస్ బీన్ పుషింగ్. మనం శ్రీశైలం వెళ్తుంటే కొండారెడ్డిపల్లి అనే ఒక ప్లేస్ దగ్గర ఆగి ఉంది డాబా, అక్కడ కూడా 10,000 ఉంది కదా. నాకు అదే అర్థం కాలేదు, ఆల్మోస్ట్ 50 kilometers దూరం. అక్కడ కూడా అమ్మేస్తున్నారు 6,400 ఏదో. అగైన్ తెలంగాణ బీయింగ్ వెరీ అర్బనైజ్, మనమేమో హైదరాబాద్ వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలి అక్కడ. మీకు ఇప్పుడు లెట్స్ సే ఆ ఏరియా చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళకి హైదరాబాద్ ఏంది అదే కదా. సో లాట్ ఆఫ్ లోకల్ ఎకానమీస్ రీఇన్విగరేట్ అయినాయి, దానివల్ల అక్కడ డబ్బు రావడం వల్ల ఇన్వెస్ట్మెంట్స్ సైకిల్ అవుతా ఉన్నాయి. దట్స్ హౌ యూ సీ అ లాట్ ఆఫ్ ఇప్పుడు మీకు RRR వచ్చింది అనుకోండి, ఇంకా పెరిగిపోతుంది. ఎందుకు? మీకు మళ్ళీ ఒక మేజర్ రోడ్ వే వచ్చేస్తుంది కనెక్టింగ్ లాట్ ఆఫ్ పెరిఫెరల్, I would say గంట 2 గంటలు వెళ్ళిపోవచ్చు. అంటే తెలంగాణ is just 2 hours, wherever you go is 2 hours. ఆదిలాబాద్ తప్పించే maybe 1 or 2 exceptions తప్పితే. So అందుకని we are very bullish. RRR is going to pave the way for next 20 years of wealth generation. Lot of real estate value unlock అవుద్ది in tertiary towns, right? Like Adilabad districts ఉండొచ్చు, districts and towns లో lot of real estate value పెరిగి wealth unlock అవుతుంది. So that's how real estate involved ఉంది. Every 10 to 20 yearsకి రోడ్స్ ఇవన్నీ కొత్త వచ్చే కొద్దికి మీకు జస్ట్ లైక్ యాప్ అప్గ్రేడ్ లాగా, I would say state upgrade. సో మీరైతే ఒక పాయింట్ అని చెప్పరు, ఎనీ ప్లేస్ ఇస్ ఓకే అని? ఎనీ ప్లేస్ ఇస్ ఓకే, బట్ డెఫినెట్లీ వాట్ ఐ సే ఇస్ రీసెర్చ్ చేయాలండి. when I meet a lot of people, చాలాసార్లు ఫ్రాంక్లీ రియల్ ఎస్టేట్లో డబ్బులు ఎట్లా పెడతారంటే, ఇప్పుడు అంటే మీరు పెట్టుండకపోవచ్చు, బట్ జనరలీ మీ ఫ్రెండ్ పెట్టిండ్రు, రైట్? చలో ఫ్రెండ్తో పాటు కజిన్తో పాటు అట్లా పెట్టేస్తారు.
సెల్డమ్ వాళ్ళు రీసెర్చ్ చేసి ఉండకపోవచ్చు. నలుగురము రియల్ ఎస్టేట్ లేదంటే ఒక మనకు తెలిసిన వాళ్ళు పెడుతుందంటే మనం పెట్టేస్తాం. రిసర్చ్ అనేది జనరల్లీ అలవాట్లేదు రియల్ ఎస్టేట్లో. సో ఐ వుడ్ రికమెండ్ రిసర్చ్ చేయాలి. రిసర్చ్ కూడా 2-3 వెబ్సైట్స్ చెప్తా వేర్ పీపుల్ కెన్ గో అండ్ కలెక్ట్ అట్లీస్ట్ 80% డేటా దొరుకుతుంది. రైట్, మీరు ఇప్పుడు tsrera.in.com రైట్ వెళ్తే మీకు ఆ వెబ్సైట్లో మొత్తము ఏమేం ప్రాజెక్ట్స్కి అప్రూవల్స్ వచ్చినాయి. సో ఫస్ట్ అప్రూవల్ వచ్చిందా లేదా అని దొరికిపోద్దా. నెక్స్ట్ థింగ్, వీళ్ళు ఎన్ని అపార్ట్మెంట్స్ కడుతుండ్రో, లేఅవుట్ చేస్తే ఎన్ని ప్లాట్లు ఉన్నాయి, ఏ సైజు ప్లాట్లు ఉన్నాయి, ఈ డేటా అంతా దొరుకుద్ది. అండ్ ఎప్పుడు హ్యాండ్ ఓవర్ ఇస్తుంది ఇది. దీన్ని బట్టి మీరు ఒక సప్లై ఈక్వేషన్ వేసుకోవచ్చు. ఆ సప్లై ఈక్వేషన్, ఆ సప్లై డేటా అంతా ఒక ఎక్సెల్ వేసుకొని చూసుకుంటే 90% ఆఫ్ మీ ఇన్వెస్ట్మెంట్ విల్ వర్క్అవుట్. ఇది చేయనప్పుడు న్యాచురల్లీ రిస్క్ ఉంటుంది. సో అందుకు ఎవ్రీ ఏరియా ఆపర్చునిటీ అండి. సో ఇట్స్ ఆల్ అబౌట్ ద రైట్ ప్రోడక్ట్, రైట్ డెవలపర్ అండ్ రైట్ టైమింగ్. డబ్బు ఉన్న వాళ్ళకి లేకపోతే లోన్ తీసుకునే కెపాసిటీ వాళ్ళకే కాకుండా జనరల్ క్వశ్చన్ కూడా అడుగుతా. నా సబ్స్క్రైబర్స్ చాలా యూత్ ఫాలో అవుతున్నారు, 18, 19, 21, 2021 అండ్ సో ఫోర్త్. ఇప్పుడు నాకు చాలా మిస్డ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. నేనే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. 2003-2004లో నాకు కోకాపేట్ గురించి, నానక్రామ్గూడ గురించి చెప్పారు. నా దగ్గర అప్పుడు క్యాష్ ఉంది, అయినా కూడా మనకు తెలియదు. ఈ భయం ఎలా ఉంటుందంటే, ఇప్పుడు కోకాపేట అంటే వావ్ కోకాపేట, అప్పుడు కోకాపేట అంటే ఏముంది అక్కడ, ఏమీ లేదు, మట్టి. 10 ఏళ్ల బ్యాక్ కూడా ఏం లేకుండా. కరెక్ట్. అలాంటిప్పుడు నాకు ఎవరు 60 లక్షలు పెట్టమంటే 60 లక్షలు, అప్పుడు 2004లో 60 లక్షలు అంటే నేను పెట్టలేదు. ఇలా మిస్డ్ ఆపర్చునిటీస్ నేను చాలా చేశాను. నేను ఐ కీప్ రిగ్రెటింగ్. సో ఇప్పుడు కొత్తగా జాబ్ ఉన్న వాళ్ళకి, లేకపోతే అందరూ ఎవ్రీబడి నచ్చినా నచ్చకపోయినా పీపుల్ వాంట్ టు లుక్ ఫర్ ఇన్వెస్ట్మెంట్స్ అని కాదు, మనీ మల్టిప్లికేషన్. ఇన్వెస్ట్మెంట్ అని ఒకటి, మనీ అంటే ఎలాగ వెల్త్ గ్రోత్. సో ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది స్టాక్ మార్కెట్ గురించి పుష్ చేస్తారు. మెజారిటీ ది లూజ్ మనీ వాట్ ఎవర్, బట్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ ఈజీ. ఎందుకంటే మీకు 1000 రూపీస్ ఉన్న ఇన్వెస్ట్ చేయొచ్చు, ఎంట్రీ టికెట్ ఎంట్రీ ఈజ్ ఈజీ. 10,000 ఉన్న ఇన్వెస్ట్ చేయొచ్చు. కానీ నాకు రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయాలంటే మినిమం 20 లక్షలు, 30 లక్షలు, 50 లక్షలు, 20 లక్షలు ఎంటర్ కావడం కష్టం. ఇప్పుడు మీరు స్టార్ట్ చేసే జెన్జీకి రియల్ ఎస్టేట్ మార్కెట్ గురించి ఏమని అడ్వైజ్ ఇస్తారు? డెఫినెట్లీ జెన్జీస్కి నేను వాట్ ఐ వుడ్ సే ఇస్, అసలు మీరు ఎంటర్ కాకండి. 20s, Gen-Zs are what now currently in the 20s. Correct. 20s don't really worry about entering real estate market. Once they're into their 30s, once they're closer to their marriage and all, probably just after marriage, then they can start doing this research and maybe start saving money slightly early onwards. But again, I would not recommend saving much earlier, because really, frankly, savings don't give you much returns. You also have to live your life. Exactly right. In 20s, either you're married or you're just exploring the world, right? So you karchulu unte, so that is one thing. So once you're in your 30s, you'll figure it out. That's what I would say. I'm not a thing of, okay, I don't believe in 20s nunchi meer save cheskunte kharchu. I don't believe in, boss, if you saved, then you think there are better opportunities at that time, go do it. Realistic ga అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సేఫ్ ఫండ్స్ లైక్ గోల్డ్ ఈటీఎఫ్స్ ఉన్నాయి, స్టాక్ మార్కెట్ కావాలి, తర్వాత రెడీమేడ్ ఫండ్ కూడా కావాలి. బికాస్ ఐ వాంట్ టు ట్రావెల్, ఐ వాంట్ టు ఎంజాయ్, ఐ వాంట్ టు లివ్ మై లైఫ్. అన్ని డబ్బులు నేను సేవింగ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మరి నేను బతికేది ఎప్పుడు? సో ఈ విధంగా ఒక బ్రాడ్ పర్స్పెక్టివ్లో ఫర్ ఎవ్రీబడి 100 రూపీస్ నా దగ్గర ఉంటే ఎంత పర్సెంట్ రియల్ ఎస్టేట్లో పెట్టడానికి మీరు రికమెండ్ చేస్తారు? See, I would say around 30 to 40%. 30%. However, currently in India, it's around, if I'm not wrong, around 70 to 80%. 70%? Oh yeah, in real estate. Generally, India lo meeku liquid instruments ippude kadandi vachcharu. Avunu, correct. So 30 to 40%. Actually, RBI published the report. Around 70 to 80% approximately is what people are holding in real estate. Okay. But yes, going forward, like I'm a 34-year-old person. I'm a millennial. But that is my portfolio mix. Around 30 to 40% is what I put in real estate. So now I start wondering, 34K 3,500 అపార్ట్మెంట్ అమ్మేశారంటే నేను ఎన్ని అమ్ముండాలి అని. అది జోక్, లైటర్ వే. ఫస్ట్ లో అన్నట్టు we were lucky to be at the right time. So 50% of our success, I can just, we were lucky. Yes. So 30 to 40% real estate lo investment. It's a good thing, yes. Okay, all right. And in fact, real estate lo kuda kotta innovations vastnayi. Fractionalization ani, like just మీరు ఇందాక అన్నారు చూడండి, ఇప్పుడు మీరు స్టాక్ మార్కెట్ లో అంటే ఏంటిది, యూ కెన్ పుట్ విత్ 10,000 రూపాయలతో కూడా పెట్టచ్చు, 100 రూపీస్ కూడా పెట్టచ్చు. కరెక్ట్. సో రియల్ ఎస్టేట్ లో కూడా సెవరల్ అట్లా బ్యారియర్స్ ఆఫ్ ఎంట్రీ ఫ్రమ్ 20 lakhs to probably 10 lakhs or 5 lakhs or 1 lakh కూడా వస్తున్నాయి. అట్లాంటి ఇప్పుడు REIT is one such tool. But again, REIT I wouldn't recommend for Gen Zs, because in 20s you shouldn't be making 9-10% return. It's too slow money. Right? But somebody who's in their 50s, REIT is a good thing. And 10% return, 10 to 11% return వస్తుంది, అందులో 6% monthly dividend లో వస్తుంది. Okay.
సో మీకు మంత్లీ ఇన్కమ్ని లైక్ వన్స్ యూర్ రిటైర్ ఇట్ కెన్ యాక్ట్ లైక్ అన్ ఆల్టర్నేట్ ఇన్కమ్. ఓకే. సో అట్లా వేరియస్ టూల్స్. బట్ రియల్ ఎస్టేట్ ఇస్ ఆల్సో ఇవాల్వింగ్. వాట్ వీ కాల్ టోకనైజేషన్ అండ్ ఫ్రాక్షనైజేషన్ అవుతుంది. మీరు ఇప్పుడు చెప్పారు మీరు ఓన్లీ కాండోస్ అని. మీ కాండోస్ ఎంతకి స్టార్ట్ అవుతాయి? I would say most of our condos start around 2 crores అండి. 2 crores. 2 to 3 crores range లో ఉంటాయి. అప్పర్ రేంజ్, హైయెస్ట్ రేంజ్ around 3 crores. సో 2 to 3. Yeah, because we target working professional. మా మెయిన్లీ ప్రోడక్ట్ కేటగిరీస్ వాట్ వి సెల్ ఇస్ అరౌండ్ 3 BHK and 3.5 BHKs. ఓకే. సో మీకు డెడికేటెడ్ టీమ్ మెంబర్స్ ఎవరైనా ఉన్నారా? అంటే ఎవరికైనా డౌట్ వస్తే, అంటే బేసిక్గా ఎవరైనా అపార్ట్మెంట్ అంటే జస్ట్ ఇలా తీసి కొనేది కాదు కదా, ఎంక్వైరీలు చేస్తారు కాబట్టి ఈజ్ దేర్ లైక్ అబ్సల్యూట్లీ అండి. ASBL అని మా వెబ్సైట్, రైట్? దే కెన్ ఫైండ్ ఆల్ ది ఇన్ఫర్మేషన్ దేర్. ఆర్ ఎనీ పర్టికులర్ ప్రాజెక్ట్ అనుకోండి, ఆ ప్రాజెక్ట్ వెబ్సైట్కి వెళ్ళి కాంటాక్ట్ మీరు హెల్ప్ లైన్ అది ఉంటుంది. మీ ఫోన్ నెంబర్ ఇస్తే అవర్ డెడికేటెడ్ రిలేషన్షిప్ మేనేజర్ విల్ కాల్ యూ. సో దేర్ ఇస్ ఆల్వేస్ పీపుల్ దట్ కెన్ అడ్వైజ్ అండ్ దే విల్ అడ్వైజ్ యూ ఆన్ వాట్ మీ రిక్వైర్మెంట్స్ ఏంది బట్టి కూడా దే విల్ సజెస్ట్ యూ. సో హైదరాబాద్ ఇన్ నట్షల్ బుల్లిషా లేకపోతే స్టాగ్నెంటా మీ ఒపీనియన్లో? See, from a 7 decadal period, like from ఇక్కడ నుంచి 2030 వరకు, we are very bullish అండి. We are very bullish and we want the market to move in a stable manner. That's very very important because ultimately నాకు కొద్దిగా ఏంటంటే అన్అఫోర్డబుల్ కావద్దు సిటీ. అఫోర్డబుల్ ఉండాలి అంటే స్టేబుల్ గ్రోత్ ఉంటే దెన్ ఇట్స్ ఎక్సెప్షనల్ అండ్ ఆ డైరెక్షన్లో వెళ్తుంది సిటీ. సో వీఆర్ వెరీ హ్యాపీ అండ్ లాట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అవుతుంది, రైట్? సో వీఆర్ వెరీ బులిష్. సో అట్లీస్ట్ ఈ మా నెక్స్ట్ 5 years ఇస్ టోటలీ ఇన్ హైదరాబాద్. మొన్న నేను ఢిల్లీ నుంచి ఒక ఫ్యాషన్ డిజైనర్ని కలిసాను అనుకోకుండా ఒక పార్టీలో. కలిస్తే ఆయన అంటాడు, ఆయన హైదరాబాద్లో చేస్తున్నాడు షోస్. నేను అడిగాను హైదరాబాద్లో ఎందుకు అని. ఇండియాలో వెళ్ళిన ప్రతి ఊర్లోని బార్గెన్ చేస్తారంట, హైదరాబాద్లో బార్గెన్ చేయరంట. నిజంగా అంత ఇన్కమ్ ఉందా హైదరాబాద్లో? ఇన్ఫ్యాక్ట్ రీసెంట్ రిపోర్ట్స్ ఆల్సో విచ్ కేమ్ అవుట్, హెచ్ఎన్ఐ అంటే ప్రాబబ్లీ సమ్మన్ అరౌండ్ $1 million and $1 million of wealth and above అనుకోండి. ఇన్ నట్షెల్ HNIs ki we are the second biggest market in the country. First enti? First I think it's Bombay. Okay. First I think Bombay tarvata we have the highest number of HNIs. Amazing. In this city. Amazing. The city has gone through enormous growth. వాళ్ళందరి మీ టాప్ ఆఫ్ ద లైన్ చూస్తే పెద్ద పెద్ద షోరూమ్స్ ఓపెన్ అయినాయి. యా, అన్ని లేబుల్స్ అన్ని కనిపిస్తున్నాయి. లేబుల్స్ అన్ని, యా, వాట్ దే కాల్, రైట్? సో హైదరాబాద్ ఇస్ ద ఫ్యూచర్ ఆఫ్ ఇండియా అంతే. ఇట్స్ డెఫినెట్లీ గోయింగ్ టు బి ద ఫ్యూచర్ ఆఫ్ ఇండియా. సో చాలా మంది తెలుగు వాళ్ళు ఉంటారు ముంబైలోని, ఢిల్లీ, పూనా, ఆల్ ఓవర్. నేను ఏ ఫ్లైట్లో వెళ్ళినా ఎవరో ఒకరు కనిపిస్తారు అన్న నీ సబ్స్క్రైబర్ అని. సో అండి, హైదరాబాద్ ఇస్ ద వే. తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నా కూడా టు కమ్ బ్యాక్ టు హైదరాబాద్ ఆర్ ఇన్వెస్ట్ ఇన్ హైదరాబాద్. Like I said. So thank you, sir, for answering all my questions. Even నేను పాయింట్స్ రియల్ ఎస్టేట్ పర్స్పెక్టివ్లో కానీ సంథింగ్ యూ థింక్ వుడ్ హెల్ప్ ద వాచర్స్, ఏదైనా మిస్ అయ్యానా అంటే సంథింగ్ దట్ యూ వాంట్, అంటే మీరు ఏదైనా కన్వే చేయాలనుకుంటున్నారా రియల్ ఎస్టేట్ గురించి? See, you've covered most of the things, but definitely I would want to tell Andy is that do your research so that your chances of success goes up. So higher the chances of success. See, if the investor makes money only, then the market will be good, right? So our research cheste, it's good for everybody. That's what I would say. Last question, పొటెన్షియల్ మనం ఒక దగ్గర ఇన్వెస్ట్ చేసినప్పుడు దేనికి పొటెన్షియల్ ఎక్కువ ఉంటుంది? అంటే అక్కడ స్కూల్స్ బేస్ మీద, లేకపోతే అక్కడ వచ్చే పార్క్సా, వాకింగ్ డిస్ట్రిక్ట్సా? ఇది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. వెరీ గుడ్. ఫర్ ఎగ్జాంపుల్ మీది ఒక 3000 అపార్ట్మెంట్స్, ఒక కాంప్లెక్స్ లో ఎన్ని ఉంటాయి మీవి? అంటే ఒక అప్రాక్సిమేట్లీ 1000 అనుకోండి. ఇప్పుడు 1000 అపార్ట్మెంట్స్ ఉన్నాయి. మనం హైదరాబాద్లోనే డ్రైవ్ చేస్తున్నప్పుడు కొన్ని ఓన్లీ జస్ట్ అపార్ట్మెంట్లు అంటే క్వార్టర్స్ లాగా కనిపిస్తాయి. సో ఒక ఇన్వెస్ట్ చేసినప్పుడు మళ్ళీ నేను అడిగాను కదా, రీసేల్ వాల్యూ కానీ లేకపోతే పొటెన్షియల్ టు ఇంక్రీజ్ కానీ, అంటే దగ్గరలో స్కూల్స్ ఉండాలా, పార్క్స్ ఉండాలా, లేకపోతే ఎమ్యూనిటీస్ విత్ ఇన్ ద కాంప్లెక్స్ ఉండాలా? వాట్ ఈస్ ద నెంబర్ వన్ థింగ్ పీపుల్ లుక్ ఫర్? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇస్ రోడ్స్ అండి. రోడ్స్, నథింగ్ బీట్స్ యాక్సెసిబిలిటీ టు ద ప్లేస్. యాక్సెసిబిలిటీ టు ద ప్లేస్ అండ్ నెక్స్ట్ ద విడ్త్ ఆఫ్ ద రోడ్. ఇప్పుడు మీకు వచ్చిన 40 feet రోడ్ అనుకోండి, న్యాచురలీ it's less, I would say traffic will move at a lot lesser space than something like a 6-lane road. సో ఒక ఏరియాలో ఎన్ని పెద్ద రోడ్లు ఉన్నాయి చూసుకోండి. పాయింట్ నెంబర్ 1, రోడ్స్ ఇస్ అన్డౌటెడ్ నెంబర్ వన్. నెక్స్ట్ ఇస్ సంథింగ్ లైక్ యాడ్ ఆన్ థింగ్ లైక్ మెట్రో ఏమైనా ఉందా? ట్రాన్స్పోర్టేషన్ రిలేటెడ్ కమ్స్ ఫస్ట్. నెక్స్ట్ కమ్స్ సోషల్ ఇన్ఫ్రా. సోషల్ ఇన్ఫ్రాలో కూడా ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ మీ ఇది సోషల్ ఇన్ఫ్రా, సారీ, మీ ఆఫీసెస్ అన్ని ఉన్నాయి చూసుకోండి. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ స్కూల్స్, రైట్? సో బేసిక్ మీ లైఫ్ ఆలోచించండి. ఒకరి ఇంట్లో ఉన్నప్పుడు ఆఫీస్కి వెళ్ళాలి, రైట్? పిల్లల్ని స్కూల్కి వదిలేయాలి, ఇంట్లో ఉంటుంది. దిస్ ఇస్ బ్రాడ్లీ 80% ఆఫ్ అవర్ లైఫ్ రివాల్వ్స్ ఆన్ ఈ ప్లేసెస్కి కనెక్ట్ కానీ రోడ్ని వాడతాం, మెట్రోని వాడతాం. సో ఈ రోడ్ బాగుండి మెట్రో ఉంటే ఫాస్ట్గా కనెక్ట్ అవుతాం కాబట్టి ఆ ఏరియా వాల్యూ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ ఇంకా యాడ్ ఆన్గా మాట్లాడుతుంటే ఓకే, మల్టీప్లెక్స్లు ఎన్ని ఉన్నాయి, సంథింగ్ లైక్ రెస్టారెంట్స్ ఎన్ని ఉన్నాయి, రైట్? హోటల్స్ ఎన్ని ఉన్నాయి, మేబీ ఈవెన్ హాస్పిటల్స్ ఎన్ని ఉన్నాయి,
రైట్. ఇప్పుడు ప్లేస్ ఆఫ్ మన టెంపుల్స్ ఎన్ని ఉన్నాయి, ఇట్లాంటివన్నీ చూసుకుంటే మీకు అర్థమైపోతుంది. దాని తర్వాత కన్వీనియన్స్ లైక్ యూటిలిటీస్ అంటారు, సూపర్ మార్కెట్స్, మన ఇది వరకు అయితే ATMs, బట్ నౌ ఇట్స్ అవుట్డేటెడ్ బికాస్ పీపుల్ యూజ్ UPI. ఇట్లా చూసుకుంటే మీకు ఇట్ విల్ డెఫినెట్. అండ్ దెర్ ఇస్ అ సైన్స్ ఆల్సో, ఇట్స్ కాల్డ్ అర్బన్ స్పేషియల్ ఎకనామిక్స్, which is a mixture of economics and geography. So our particular science, there are various theories which you can use to predict what will happen to land prices. Some of it we do use as a company, right? But yeah, people can read about it. అందులో think about ప్రధానంగా స్కోర్ ఇవ్వండి, రోడ్ అంటే 10 points ఇవ్వండి, ఓ పెట్రోల్ బంక్ అంటే 1 point ఇవ్వండి, స్కూల్ 3 ఇవ్వండి. నో ఇప్పుడు స్టార్ట్ పుట్టింగ్ ఇన్ ఎన్ని రోడ్స్ ఉన్నాయి, ఎన్ని స్కూల్స్ ఉన్నాయి, అట్లా పాయింట్స్ మోడల్ బిల్డ్ చేసుకుంటే మీకు అట్లీస్ట్ ఒక 70-80% మీకు రైట్ డైరెక్షన్లో తీసుకుంటాం. ఓకే, సో మెయిన్ రోడ్స్, మెట్రో, తర్వాత ఆఫీస్ స్పేస్, తర్వాత కమ్స్ ఇవన్నీ ఏది స్కూల్స్, రిక్రియేషనల్, మన మాల్స్, మల్టీప్లెక్స్, ఈటరీలు, హాస్పిటల్స్, టెంపుల్స్, పార్క్స్. ఓకే, అంటే నేను ఎన్ఆర్ఐ కాబట్టి అంటే డూ హ్యావ్ సబ్స్క్రైబర్స్ ఎవ్రీవేర్. ఎన్ఆర్ఐ పర్స్పెక్టివ్లో ఎంతతో స్టార్ట్ చేయొచ్చు ఇన్వెస్ట్మెంట్ టు బై అ కాండో ఆర్ అపార్ట్మెంట్, గుడ్ అపార్ట్మెంట్ ఇన్ హైదరాబాద్? I think that would be around 2 crores అండి. 1.5 to 2 crore is a good, I would say. అంతకన్నా తక్కువ రాదేమో రాదు కూడా, ఫ్రాంక్లీ అంతకంటే తక్కువ ప్రైమ్ ఏరియాస్ లో, మేబీ నాన్ ప్రైమ్ ఏరియాస్ లో వస్తుంది, బట్ అక్కడ ఏమైపోద్ది అంటే మీకు మళ్ళీ ఎగ్జిట్ చేయడం కూడా డిఫికల్ట్ అవుతుండొచ్చు. ఆర్ మేబీ మీరే వచ్చి ఉందాం అనుకుంటున్నారు అనుకోండి, that might not be the best area for you. So 1.5 to 2 crores is ideally, and given NRIs also they earn like relatively more, right? So వాళ్ళ earning కి సంబంధించినట్టుగా ఉండాలి కదా ప్రొడక్ట్, it can't be totally off. సో వాళ్ళ లైఫ్ స్టైల్ని మైండ్లో పెట్టుకొని, వాళ్ళ అర్నింగ్స్ని మైండ్లో పెట్టుకొని, రేపు వాళ్ళు ఇండియాకి వస్తే ఉండడానికి మైండ్లో పెట్టుకుంటే ఇట్స్ అరౌండ్ 1.5 to 2 crores is a good number to start. సో ఇది గైస్ మన ఫస్ట్ పాడ్కాస్ట్. ఎప్పటి నుంచి అనుకుంటున్నా పాడ్కాస్ట్ చేయాలి అని. మనీ డ్రివెన్ పాడ్కాస్ట్ అయితే ఇంకా బెటర్ కాబట్టి ఐ హోప్ దిస్ హెల్ప్. ఎవరికైనా ఏమైనా క్వశ్చన్లు ఉంటే, ఇంకా క్వశ్చన్లు ఉంటే ఈ కామెంట్స్, ఈ వీడియోకి కామెంట్స్ పెట్టండి. ఆయన రిక్వెస్ట్ చేస్తాను, ఎవరైనా ఆయన ప్రొఫెషనల్ ఉంటే అట్లీస్ట్ దే కెన్ ఆన్సర్ అని. లేకపోతే మీకేమైనా క్వశ్చన్ డైరెక్ట్గా హైదరాబాద్ గురించి ఉంటే నన్ను క్వశ్చన్ అడిగితే నేను ఆన్సర్ చేయలేను. అది కూడా ఆయన చెప్పారు. ASBL.in ASBL.inకి వెళ్ళి వాళ్ళ ప్రాజెక్ట్స్ చూసుకోవచ్చు. లేకపోతే మీకు రియల్ ఎస్టేట్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే LinkedIn లో కూడా కనెక్ట్ అవ్వచ్చు. LinkedIn లో అజితేష్ కొరుపోలు, ఎస్పెషల్లీ NRIస్కి, మన అమెరికాలో ఉన్నాం కదా, అమెరికన్స్కే కాదు, ఎవరైనా ఎనీవేర్ ఇన్ ద వరల్డ్ మీకు ఏమైనా డౌట్లు ఉంటే, నేను ప్రాబ్లం ఏమొస్తుందంటే అందరూ ఎవరికి ఏ క్వశ్చన్ అడిగినా సగం మంది అస్యూమ్ చేసుకొని ఆన్సర్ ఇచ్చేస్తారు. సో రియలిస్టిక్గా కరెక్ట్ అథెంటిక్ ఇన్ఫర్మేషన్ కావాలంటే లోకల్ని, వాళ్ళు ఆల్రెడీ వెల్ ఎంట్రెన్చ్డ్ ఎస్టాబ్లిష్డ్ కాబట్టి ఎక్కడి నుంచి అయినా సరే, ఆయన చెప్పారు కదా ASBL.in కానీ, లేకపోతే ఆయన LinkedIn అజితేష్ కొరుపోలు, అక్కడైనా మీరు అడగండి. సో దిస్ ఈజ్ మై ఫస్ట్ పాడ్కాస్ట్. I hope it's good. All right. See you in the next video.